ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। हरे कृष्ण। అందరూ ఎలా ఉన్నారు? వెరీ గుడ్. అందరూ జపం చేస్తున్నారా? వెరీ గుడ్. సో మనందరం కూడా 27వ తేదీ మొట్టమొదటి ఫస్ట్ రాధాకృష్ణ టెంపుల్ మీ హిందూపురంలో వస్తుంది. మీరందరూ కూడా చరిత్రలో నిలిచిపోతారు. కరెక్టా? ఒక్కసారే కడతాం కదా. ఫస్ట్ అనేది 2 సార్లు వస్తుందా? ఫస్ట్ 2 సార్లు వస్తుందా? ఇంకోసారి కృష్ణ టెంపుల్ రావచ్చు. మేము రావాలని కోరుకుంటాం. మేము కొంతమందిలాగా దూషించాం, చెడుగా మాట్లాడాం. 100 టెంపుల్ రావాలి, అంతే కదా? ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి హిందూపురంలో? ఒక హాస్పిటల్ సరిపోతుందా? ఇంకో హాస్పిటల్ ఎందుకండి అడుగుతామా ఎవరినైనా? మనం అపోలో కడుతున్నారు, రేపు కిమ్స్ వస్తాయి, రేపు కిమ్స్ హాస్పిటల్ వస్తారు మీ ఊరికి, ఇంకో హాస్పిటల్ కడతామంటారు. మీరు ఇంక ఎందుకు అని అడుగుతారా? మీరు చెప్పండి. ఆల్రెడీ అపోలో ఉందండి, మళ్ళీ మీరు ఎందుకని అడుగుతారా? ఎందుకు అడిగాం? హాస్పిటల్ అవసరం ఉంది కాబట్టి. కరెక్టేనా? ఇంకో హాస్పిటల్ వస్తే ఊరు అడగం. ఎందుకండి? ఒకటి సరిపోతుంది ఊరందరికీ, 2 లక్షల జనాభాకి. దానికి ఇంకా వీధి వీధిలో హాస్పిటల్ ఉంటే బాగుండు, ప్రయాణం తగ్గిపోద్ది అనుకుంటాం. అంతేనా? కాలేజీలు, ఒక కాలేజ్ సరిపోతున్న ఊరందరికీ అంటే కాలేజీలు ఎన్ని వచ్చినా ఇబ్బంది లేదు, హాస్పిటల్ వచ్చినా ఇబ్బంది లేదు. కృష్ణుడి టెంపుల్ ఎక్కువ వస్తే మా ఎందుకని అన్ని టెంపుల్? ఆల్రెడీ చాలా టెంపుల్ ఉన్నాయి ఇక్కడ. అంటే మనకు పర్పస్ తెలియదు. అంటే ఎన్ని కూరగాయ షాపులు ఉంటాయో పర్లేదు, కిరాణా స్టోర్లు పక్కన వచ్చినా పర్లేదు, మోర్ స్టోర్లు పక్కన వచ్చినా పర్లేదు. ఇవన్నీ ఎన్ని వచ్చినా ఊరికి ఇంకా ఎక్కువ వస్తే బాగుండు, మనకు ప్రయాణం తగ్గుతుంది అనుకుంటాం. దేవాలయాలు ఒకటి సరిపోతుందా? చెప్పండి, సరిపోదు. కాబట్టి కృష్ణుడు దేవాలయం అంటే ఫస్ట్ కృష్ణుడు దేవాలయం మీ ఊరంటే ఫస్ట్ దానిలో ఎవరు భాగ్యులు? మీరే. తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఇంకో టెంపుల్ రావచ్చు, అప్పుడు మీరుండరు, మేముంటాం, ఎవరుంటాం తెలియదు. కానీ దాని ఫస్ట్ టెంపుల్ అంటారా? అనలేం. ఒక్కసారే, ఇది చరిత్రలో ఒక్కసారే వస్తుంది మీ హిందూపురం ఊరిలోకి. మళ్ళీ ఇంకొకసారి ఫస్ట్ కృష్ణా టెంపుల్ అని అనలేరు ఎవరు కూడా. కాబట్టి ఈరోజు మనకు కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం. భగవంతుడి దేవాలయం, కృష్ణుడు దేవాలయం, విష్ణు దేవాలయం అంటే ఏదో సాధారణంగా కట్టే గుడి అనుకుంటారేమో, చాలామంది అనుకుంటారు కూడా. ఈరోజు దాని గురించి తెలుసుకోవాలి మనం. శాస్త్రాలు ఏ విధంగా చెబుతాయి. కాబట్టి సామాన్యమైన దేవాలయాలు, ఒక విష్ణువు, ఒక ఆచార్యుల ద్వారా జరిగే దేవాలయానికి చాలా తేడా ఉంది. ఒక ఆచార్యుల ద్వారా జరిగే దేవాలయం ఎప్పటికీ కూడా నశించిపోదు. మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని గుడి కట్టేసామనుకోండి, అదొక బంగళాలాగా, అంతే. కాలక్రమేణా టైం వచ్చిన అది కూడా వెళ్ళిపోతుంది. అదే ఒక ఆచార్యుల ద్వారా వచ్చిన దేవాలయం నశించిపోదు. ఎందుకంటే ఒక భక్తుల సమూహం, ఒక ఆచార్యుల కృప. ఆచార్యులు ఎవరు? ఆచార్యమం విజానీయన్ నవమన్యేత కర్హిచ్. ఆచార్యులు ఎవరు? భగవంతుని యొక్క ప్రతిరూపం ఆచార్యుడు అంటే. భగవంతుడి యొక్క గుణాలు ఆచార్యులకు కనపడుతాయి. మనం చాలాసార్లు అనుకున్న ఆచార్యులు అంటే ఎవరు? భగవంతుణ్ణి మనకు ఒక వస్తువులాగా ఇచ్చేసే వ్యక్తి. మోక్షాన్ని ప్రసాదించేది ఆచార్యులు, గురువు.
భగవంతుడు అన్ని పనులు చేసేది గురువు ద్వారా మాత్రమే. కాబట్టి అటువంటి గురువు ద్వారా వచ్చే దేవాలయం సామాన్య దేవాలయం కాదు. కాబట్టి చాలామంది అంటుంటారు, మీరు 6 నెలల్లో వచ్చేసారండి, గుడి వచ్చేస్తుంది ఇక్కడ. ఇది మాది కాదు, ఇది గొప్ప విషయం. ఇక్కడ వెనకాల నడిపించే శక్తి ఎవరు వెనకాల ఉండదు, మన వెనకాల. ఆయన ఇప్పుడు వెనకాల ఉన్నారు, ఎప్పుడు వెనకాలే ఉంటారు. కనపడేది ఎవరు ముందు? మనం. కాబట్టి ఇది మనం చేయట్లేదు, ఇది వెనకాల ప్రభుపాదుల వారు ఆచార్య శక్తి నడిపిస్తుంది అన్నీ కూడా. ఇది మా శక్తి మీ శక్తి కాదు. వెనక నడిపించే శక్తి కృష్ణ శక్తి. ఆ కృష్ణ శక్తిని ప్రచారం చేసేది ఆచార్య శక్తి. అందుకే ఆచార్యుణ్ణి భగవంతుడికి ప్రతిరూపం అని అంటాం మనం. కాబట్టి మీరు ఏవైనా మీకు మంచి మాటలు అనిపిస్తే అదంతా ప్రభుపాదుల వారు కృప, ఆచార్య కృప. ఇది మా శక్తి కాదు, ఇది వెనక నడిపించే శక్తి ఆయనది. ఆయన లేకుండా ఏమని చెప్పండి? గురువు లేకుండా శిష్యుల్లో ఏం గొప్పదనం అని చెప్పండి? భర్త లేకుండా భార్యకి విలువ ఉంటుందా? చెప్పండి. భర్త లేకుండా భార్యకి విలువ ఉంటుందా? ఏదైనా ఒక పూజ అని పిలిచినా కూడా అడుగుతారు ఫస్ట్ కదా, అయ్యో ముత్తైదులు ఉన్నారా ఏమిటి అంటే, వాడు తాగుబోతేనే ఏదైనా అంటే సమాజం అలా ఉంది. ఒక భర్త అనేవాడు ఒక భరోసా, ఒక స్త్రీకి ఒక రక్షణ. భార్య కోసం నిలబడతాడు, కష్టాన్ని నిలబడతాడు, ఒక భరోసా. ఆ బంధానికి అంత విలువ. అది కరెక్టేనా? భర్తనే బంధం, భార్య అదే నిజమైన అందం. భార్యకి ఏమిటి? మాంగళ్యం. కరెక్టే కదా? ఎన్ని ఉన్నా నిజమైన ఒక స్త్రీకి అందం ఏమిటి? మాంగళ్యం. దాని తర్వాత ఈ అలంకరణ అయినా కూడా. ఎలాగైతే ఆ బంధం భర్త అనేది ముఖ్యమో, ఒక తల్లి లేకుండా బిడ్డ ఉంటుందా? మనం గర్భం నుంచి వచ్చాం కదా, 9 నెలలు గర్భం. ఆ గర్భంలో తల్లి లేకుండా బిడ్డకి ఏమైనా శక్తి వస్తుందా? బిడ్డ పుట్టిన తర్వాత ఏం చేస్తారు? బొడ్డు కట్ చేస్తారు కదా. అంతవరకు ఏమిటి? ఆ బిడ్డకి ఆ తల్లికి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ బిడ్డని బొడ్డు కట్ చేస్తారే అది నిజమైన జన్మ సమయం. మీకు అర్థమవుతుందా? గర్భం నుంచి వచ్చినప్పుడు కాదు సమయం. ఇప్పుడు అందరూ ఎలా ఉందంటే, గర్భం నుంచి వస్తాను సి సెక్షన్ కదా. కొంతమంది మా దగ్గరికి వచ్చేవాళ్ళు అమెరికాలో ఉన్నప్పుడు, నేను స్వామీజీ ప్రభుజీ ఒక ముహూర్తం చెప్పండి కట్ చేస్తాం. ఇదేమైనా యాపిల్ పండురా బాబు, ఇదైనా వాటర్ మిల్ పుచ్చకాయ, కట్ చేసేస్తాం, గింజలు తీసేస్తాం. మంచి ముహూర్తం చెప్పండి. కృష్ణాష్టమి రోజు, రామనవమి రోజు, ఏకాదశి రోజు, ద్వాదశి తిథియలు, నక్షత్రాలు, మంచి నక్షత్రం పునర్వసు నక్షత్రం, శ్రావణ నక్షత్రం, రోహిణి నక్షత్రం. ఇలా వస్తారు కొంతమంది. మంచి ముహూర్తం చెప్పండి, అప్పుడు కట్ చేస్తాం, హాస్పిటల్ తీసుకెళ్ళి బిడ్డను తీసేస్తాం. ఆ టైంకి కొంత టైం అడుగుతారు, ఈ టైంలో ఎప్పుడు తీయాలని కూడా. అరే బాబు, నువ్వు ఎంత మంచి ముహూర్తంలో కట్ చేసి బిడ్డను తీసినా దానిలో గొప్ప మహాపురుషుడు అయిపోడు వాడు. అంటే మనం ఎట్లా అయిపోయామంటే చూడండి, అది ఆర్గానిక్గా జరగాలి. కొన్ని మనం ముహూర్తం బాగుంది కదా అని సి సెక్షన్కి వెళ్ళిపోయి బిడ్డను తీసేసి, మీకు తెలుస్తుందా? న్యూస్ చదువుతున్నారా మీరు? సి సెక్షన్లు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి తెలుసా? ముందు అంతా న్యాచురల్ డెలివరీ అయిపోయేటివి, ఇప్పుడు ఎలా అవుతున్నాయి? సి సెక్షన్లే. కటింగ్ చాపింగ్ లాగా అయిపోయింది జీవితం. అంటే అర్థమైనా? అంటే ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం? ఇప్పుడు ఆ బంధం, ఒక తల్లి లేకుండా బిడ్డకి విలువ లేదు. నిజమైన బిడ్డ జన్మ నక్షత్రం పుట్టిన సమయం ఏమిటంటే, ఆ బొడ్డు కట్ చేస్తాం చూసారా, అది అప్పుడు వాళ్ళిద్దరూ వేరవుతారు. లేదంటే వాళ్ళిద్దరూ ఒకటే. బయట వచ్చిన ఆ బంధం ఏమిటి? ఒకటే. అది కట్ చేసినప్పుడే వాడు వేరుగా గాలి పీల్చుకోవడం, వేరుగా తినడం, వేరుగా వాడి జన్మ నక్షత్రం అంత ఆ సమయానిది. అర్థమవుతుందా? ఆ టైంది. అంతవరకు తల్లి ఆధారం కదా వాడికి. తల్లి లేకుండా బిడ్డ ఉందా? కాబట్టి గురువు లేకుండా శిష్యులు లేడు. నడిపించేదంతా ఏమిటి? గురుశక్తి, ఆచార శక్తి. ప్రభుపాదులు లేకుండా అసలు మీ ఊరికి ఇంత కృప మేము ఎప్పుడో కల్లో అనుకునే ఊరు వస్తామని, ఇదేదో ప్లాన్ చేసిన స్క్రిప్ట్ కాదు ఇది. కృష్ణుడి ప్లాన్లో మనం భాగం అవ్వాలి. మన ప్లాన్లో కృష్ణుడు భాగం అవ్వడు. అర్థమైనా? అంటే భగవంతుడి ప్లాన్లో మనం సెట్ అవ్వాలి, మన ప్లాన్లో ఆయన సెట్ అవ్వడు. అంటే ఏమిటి? మీ ఊరి పైన చల్లగా భగవంతుడి ఆశీర్వాదం
దొరుకుతుంది అది అర్థం ఇది. కాబట్టి మీ ఊర్లో కృష్ణుడి ఫస్ట్ దేవాలయం వస్తుందంటే మొదటి మనం ఇవ్వాల్సిన గౌరవం, పూజ, ప్రతిష్ట అన్నీ కూడా ఎవరికి? ప్రభుపాదుల వారికి. తర్వాత భక్తులకి. ఎందుకంటే భక్తులు కూడా కష్టపడతారు కదా, కష్టపడకుండా వచ్చేస్తాయి అన్నీ. కొంతమంది అనుకుంటారు, ఓ ఇస్కాన్ బెంగళూరు నుంచి బ్యాగులు వస్తాయేమో డబ్బులు, ప్రభుజీ ఆదివారం వస్తారు కదా కారులో వస్తాయేమో, దాంతో సోమవారం గుడి కట్టేస్తారేమో అని అభూత కల్పనలో ఉండొద్దండి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి రావాలి? ఇక్కడి నుంచి రావాలి. ఇప్పుడు ఎమ్మెల్యేగా నేను బెంగళూరు నిలబడ్డాను కదా, బెంగళూరులో ఓట్లు ఇక్కడి నుంచి రావాలి, అక్కడి నుంచి రావాలా? చాలా గొప్ప వ్యక్తి అండి, నేను ఆ ఓట్లు అక్కడే వేసేస్తామండి, వెళ్ళి చెల్లుతాయా ఓట్లు అవి? లోకల్ బాడీ అంటే ఏమిటి? ఇక్కడ వాళ్ళు ఓట్లు వేయాలి కదా. మా ఆచార్య ప్రభుపాదులు ఏం చెప్పారంటే, ఎక్కడ కృష్ణుడు దేవాలయం వస్తుందో అది ఎవరి కోసం? అది ఇప్పుడు కృష్ణుడి దేవాలయం కడితే బెంగళూరు వాళ్ళ కోసమా? ఇది ఎవరికి దేవాలయం? లోకల్ వాళ్ళ కోసం కదా. బెనిఫిట్ అయ్యేవారు ఇక్కడ మీరు కదా, లోకల్ వాళ్ళు కదా. ఇది ఆచారాలు చెప్పేది ఏమిటి? ఎక్కడ దేవాలయం వస్తుందో అక్కడ ప్రజలు దీంట్లో భాగం అవ్వాలి. అమెరికా నుంచో, యూరోప్ నుంచో, ఆస్ట్రేలియా నుంచో తీసుకొని వచ్చి కట్టేస్తే మీకేమైనా దాని మమకారం ఉంటుందా? అసలు మీ దేవాలయ భావన ఉంటుందా? ఎవరో ఇల్లు కట్టేశారనుకో, మీరు ఉన్నారనుకోండి, మీకు అక్కడ సెంటిమెంట్ ఉంటుంది దానిపైన. అదే మీరు రూపాయి పోగేసి పోపు డబ్బాలో పెట్టి, పప్పుల్లో పెట్టి, బియ్యంలో పెట్టి, అదంతా జాగ్రత్తగా కాపాడి ఒక 50 ఏళ్ళు కష్టపడి దాంతో ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఎలా ఉంటుంది అది? అది ఆనందం వర్ణించగలుగుతామా? ఆత్మగౌరవం కదా. వేరే వాళ్ళు కట్టించిన ఇంట్లో మనం వెళ్తే దాని ఆ గౌరవం ఏముంటుంది? మన కష్టపడి కడితే ఒక ఆత్మగౌరవం. ఓ మన కష్టాయత వచ్చింది అందరూ అంటారుగా, చెప్పండి. కష్టాయతానికి ఎంతో శక్తి ఉంది అంటే ఒక ధైర్యం అది. ఓ మన కష్టాయత ఇది వచ్చింది అని. కాబట్టి ఒక దేవాలయం కూడా ఇప్పుడు అమెరికా వాళ్ళు వీళ్ళు మాకు తెలిసిన భక్తులు వాళ్ళు వచ్చి కట్టేస్తే అది కాదు ఇక్కడ విషయం ఇక్కడ. కాబట్టి మా బెంగళూరు సంస్థ నేను అక్కడ ఉన్నా కూడా ఇక్కడ దేవాలయం అక్కడ నుంచి ఏమీ రాదు. ఏమొస్తుంది మీకు తెలుసా? ఆశీర్వాదాలు వస్తాయి. అదే కదా కావాల్సింది. ఒక భగవంతుడి కార్యక్రమం ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదం ఉంటే అన్నీ వస్తాయి, అనుకూలంగా అన్నీ వస్తాయి కూడా. కాబట్టి దేవాలయం మీకోసం, మీ చేత, మీ ద్వారా చేయాల్సిన కార్యక్రమం ఇది. కాబట్టి దీనిలో మీరు అందరం కూడా ఒక వానర సేనలాగా పనిచేయాలి, సేవ చేయాలి. కాబట్టి దేవాలయం అనేది సామాన్య విషయం కాదు ఇది. ఇప్పుడు ఎంతోమంది కష్టపడి ఇల్లు కడతారు. ఒక ఇల్లు కట్టాలని ఎంత కష్టం మీరే చూడండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సొంత ఇల్లు కట్టాలంటే చాలామందికి చాలా కష్టమైన ప్రక్రియ. ఎంతో సేవింగ్స్ ఉండి, ఎంతో ఉద్యోగం చేసి, వ్యాపారం చేసి చాలా కష్టం ఉంటే తప్ప సొంత ఇల్లు లేకుండా అన్న కళ నేర్చుకోవాలి చాలా కష్టం. దానికి ఒక దేవాలయం కట్టాలంటే ఎంత కష్టం. ఒక సొంత ఇల్లు కట్టాలన్నా ఒక కోరిక ఏమైనా లోపల ఇది మనది 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 భావన వస్తుంది. దేవాలయం వచ్చినప్పటికీ ఏమంటుంది? వాళ్ళు ఇస్తారులే, వీళ్ళు ఇస్తారులే, వాళ్ళు కడతారులే, వీళ్ళు కడతారులే అనుకుంటాం. అర్థమవుతుందా? కాబట్టి ఒక ఇల్లు కట్టినా మళ్ళీ దాన్ని ఎన్ని రోజులు ఉంటాం? వాడు పొద్దున్న నుంచి కష్టపడి ఒక 20 ఏళ్ళు కష్టపడి ఒక ఇల్లు కట్టుకుంటే ఎన్ని రోజులు ఉంటాడు ఇంట్లో? వాళ్ళు ఆయుష్ ఉన్నంత వరకే. కొంతమందికి మమకారం ఎక్కువైపోయింది అనుకో, ఇల్లు పైన అటాచ్మెంట్, రాగం. ఓ ఈ ఇంట్లో నాకు నచ్చింది, ఇవన్నీ కష్టపడి కట్టానే అనే భావన ఉంటే ఆ ఇంట్లోనే బొద్దింకలాగా పుడతాం. అర్థమవుతుందా? శాస్త్రాలు చెబుతాయి. గీతలో కృష్ణుడు అంటాడు కదా, ఎం బాపి స్మరన్ భావం తత్యంత కలేవరం. అర్జున, ఏ భావం నీకుంటుందో చనిపోయేటప్పుడు అర్జున, ఆ భావంతోనే మళ్ళీ పుడతావు. ఇంటిపైన మమకారం ఎక్కువ ఉంది అనుకోండి, ఆ ఇంట్లోనే బొద్దింకలాగో, ఎలుకలాగో, దోమలాగో, ఏ విధంగా ఆ అటాచ్మెంట్ అలా ఉంటుంది. అక్కడే పుడతాం మళ్ళీ. కానీ మానవ జన్మ రాదు మళ్ళీ. అంత ఈజీగా వస్తుందా మానవ జన్మ? ఇది చాలా బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, చాలా అరుదైనది. అలాంటిది ఒక దేవాలయంలో మనం భాగం అవ్వాలంటే ఆ పుణ్యాన్ని వర్ణించలేం. మనం ఎంత కష్టపడి కట్టుకున్న ఇల్లు ఏమవుతుందని చెప్పండి? మనం బూడిదైపోతాం. తర్వాత కొంతమంది నెక్స్ట్ తరాలు బోర్డు పెట్టుకోవచ్చు, ఇది మా తాతగారు ముత్తాతగారు కట్టిన ఇల్లు అండి,
కానీ ఏమైంది దానివల్ల ఏమైంది? మన బోర్డులోనే ఉంటాం అంతే, మన మనసులో ఉంటామా? ఎక్కడుంటాం? ఫస్ట్ సమాధి లోపలికి వెళ్తాం, వాడు మన మీద ప్రేమ ఉంటే బోర్డు పైన వస్తాం. తర్వాత ఏమిటి చెప్పండి? వైకుంఠం వెళ్దామా, బోర్డు పైన తిందామా, భూమి లోపలికి వెళ్దామా? వైకుంఠం మోక్షం కదా. వైకుంఠం అంటే ఏమిటి? అక్కడ స్వామితో ఉంటాం. మీకు ఆ జీవితం కావాలా? ఇక్కడ ఉన్న అదే ఇక్కడ బొద్దింకలు అవుతారా? చేతులు ఎత్తండి. అంటే ఎందుకు చెప్తానంటే ఇది భయపెట్టడానికి కాదు. ప్రకృతి అన్నీ కూడా మన ప్రతి ఆలోచనను కూడా ప్రకృతి అన్నీ కూడా నేచర్ అంతా కూడా స్కాన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఒక దేవాలయం కట్టడం అంటే చరిత్రలో అంటే 10 కోట్ల యజ్ఞాలు, తపస్సులు, యాగాలు, హోమాలు. ఎన్ని? 10 కోట్లు. ఇది వామన పురాణం చెబుతుంది. 10 కోట్ల యజ్ఞాలు చేస్తే పుణ్యం, హోమాలు చేస్తే పుణ్యం. ఈ పుణ్యం అంతా విష్ణు దేవాలయం ఒక అడుగు కన్స్ట్రక్షన్లో మన భాగమైన. చూడండి వామనపురం ఏం చెప్తుంది? విష్ణు దేవాలయంలో ఒక అడుగు కట్టడానికి మనం దానిలో భాగమైన ఒక అడుగు కన్స్ట్రక్షన్లో వచ్చి మనం చేసే సేవ 10 కోట్ల 10 మిలియన్ అంటారు. 10 కోట్ల హోమాలు యజ్ఞాలు చేసినంత పుణ్యం అని అంటారు. ఎవడు విష్ణు దేవాలయాన్ని కట్టాలి అని ఆలోచన వస్తుందో, చూడండి శాస్త్రం ఎంతో అగ్నిపురాణం చెబుతుంది. అగ్నిపురాణం ఎవరికి విష్ణు దేవాలయం కట్టని ఆలోచన వచ్చినా వాడి భూమికి రాజు లాంటి వాడంట, రాజు అయిపోతాడంట. ఆలోచన వచ్చినా ఎవరు విష్ణు దేవాలయం ఆలోచన కాకుండా మనం దీని సంకల్పం చేద్దాం అని ముందుకు వస్తారో వాళ్ళకి మోక్షంతో పాటు ఆ విష్ణువే వాళ్ళకి అర్పించేస్తాడంట. ఇది అగ్నిపురాణం చెబుతుంది. చూడండి ఇది వెలగట్టలేనిది. ఇక్కడ విష్ణు దేవాలయం ఏమిటంటే మోక్షానికి దారి చూపించే ఒక మార్గం. అది మనం ఇప్పుడు ఎలాగైతే ఒక యోగా నేర్చుకొని మీరు ఇక్కడికి వస్తున్నారు, మోక్షం నేర్చుకొని ఎక్కడికి వెళ్తాం? మోక్షం తెచ్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి కొనుక్కుంటాం? మోక్షాన్ని కొనగలుగుతామా? లేదండి, ఇంత బిజినెస్ చేశామండి, కొంత మోక్షం ఎత్తిపెట్టానండి, నేను లాస్ట్లో కొనేస్తానండి మోక్షాన్ని. చెప్పండి, ఏదన్నా కుదురుతుందా? మోక్షాన్ని కొనగలుగుతామా? మోక్ష సాధన సిద్ధ. సాధన చేస్తే తప్ప మోక్షం రాదు. కాబట్టి ఆ సాధన భగవంతుడికి సేవ చేసే అదృష్టం చెప్తున్నాం కదా. విష్ణు దేవాలయంలో ఒక అడుగు అయినా ఒక సంకల్ప ఆలోచన వచ్చినా అది వెలగట్టలేనిది. కాబట్టి జ్ఞానాన్ని ప్రసాదించే కేంద్రం అదే, మోక్షాన్ని ప్రసాదించేది విష్ణు దేవాలయమే. అందువల్ల ఈ మనకు భాగవత పురాణంలో చెబుతారు కూడా. భాగవత పురాణంలో ఎవరైతే విష్ణు దేవాలయాన్ని కట్టాలి అని ముందుకు వస్తారో, ఎవరైతే ఆ దేవాలయంలో నిర్మాణంలో మనం భాగమవుదాం, లేదు ఆ నిర్మాణంలో భాగమవుతూ ముందుకు ఉండి దగ్గర ఉండి నడిపిస్తారో, సేవ చేస్తారో, ఆ విష్ణు ప్రాణ ప్రతిష్ఠ ఎవరైతే విష్ణు ప్రాణ ప్రతిష్ఠ ప్రక్రియలో భాగం అవుతారో, విష్ణు ప్రాణ ప్రతిష్టలో భాగం అవుతారో, విష్ణు దేవాలయంలో భాగం అవుతారో, ఆ విష్ణు నామ సంకీర్తనలో భాగం అవుతారో, వాళ్ళు కొన్ని అంటే 21 తరాలు, వాళ్ళ 21 తరాలు వాళ్ళ ద్వారా మోక్షం వచ్చేస్తుంది. అంటే మీ ముందు పైనున్న వాళ్ళు వచ్చే తరాలు, మీ తరం 21 తరాలు మీ ద్వారా మోక్షం వస్తుంది. చూడండి, మనం 7 చాలా గుళ్ళు కట్టేస్తూ ఉంటాం. ఇక్కడ చిన్న చిన్న గుడులు కట్టేస్తూ ఉంటాం. ఆ చిన్న చిన్న గుళ్ళు కట్టడం వల్ల మనకు కొన్ని పుణ్యం వస్తుంది. మీరు ఏ గుడి కట్టినా పుణ్యం వస్తుంది. అది అమ్మవారి గుడైనా, నవగ్రహాలైనా, శక్తిపీఠమైనా, లేదా సుబ్రహ్మణ్య కుమార స్వామి అయినా, పరమశివుడైనా, ఏ దేవాలయం కట్టినా, దేవతల గుడి, ఏ దేవతల గుడి కట్టినా మీకు పుణ్యం అనేది వస్తుంది. అది ఎవరు తీలేరా పుణ్యాన్ని మీ నుంచి. కానీ మోక్షం రాదు. మీరు గ్రహించాల్సింది ఏమిటంటే, మీకు పుణ్యం కావాలా, మోక్షం కావాలా? జైల్లో మంచి లగ్జరీ కావాలా, జైల్లో నుంచి రిలీజ్ అవ్వాలా?
లేదండి, జైల్లో లగ్జరీగా ఉండాలి, ప్రతి ఆదివారం బిర్యానీ పెడితే చాలు మాకు, ప్రతి శనివారం ఒక సినిమా చూపిస్తే చాలండి, శుక్రవారం కొద్దిగా ఎంటర్టైన్మెంట్, జైల్లో అయినా పర్లేదు బాగానే ఉంది కదా, అది కావాలా, జైల్లో నుంచి బయట రావాలా? కాబట్టి మీరు ఎన్ని చేసినా, యజ్ఞాలు యాగాలు ఎన్ని చేసినా అదేమిటి, ఒక పుణ్యం అంటే లగ్జరీ లైఫ్ వస్తుంది మీకు, అంతే. దానివల్ల ఉపయోగం ఏమిటి? హిరణ్యకశిపుడు లగ్జరీ విన్నారా మీరు? హిరణ్యకశిపుడు లగ్జరీ లైఫ్ విన్నారా? వాడంతా ఏది పట్టుకున్నా బంగారంతోనే. హిరణ్యం అంటే ఏమిటి? బంగారం. వాడు తాగేది బంగారు పాత్రలోనే, తినేది బంగారు పాత్రలే, పడుకునేది బంగారు బిడ్డే. అర్థమైనా? అన్నీ బంగారంతోనే, జీవితం అంతా బంగారుమయం. మనం అదే కదా కోరుకుంటాం, మా జీవితం బంగారుమయం, స్వర్ణమయం అవ్వాలి అని. మన జీవితం ఏం కావాలి? భక్తిమయం అవ్వాలి, బంగారుమయం కాదు. హిరణ్యకశిపుడి జీవితం ఏమైంది లాస్ట్లో? నరసింహస్వామి చంపిన తర్వాత అది చూసి ప్రహ్లాదుడు అంటాడు, ఎంత భోగాలు అనుభవించాడే, సుఖాల కోసం వెనకాల పడ్డాడే, ఈరోజు ఈ విధంగా అంత భయంకరంగా చనిపోయాడే, ప్రేగులు వచ్చేసి. చూడండి ఎలాగైనా. కొంతమంది ఏమనుకుంటాం, మనం ప్రశాంతంగా చనిపోయారు అనుకుంటాం కదా, ఇట్లా ప్రేగులు బయట వచ్చేసి ఎలా ఉంటుందో చావు చూడండి, ఊహించుకోండి ఒకసారి ధ్యానం చేద్దాం అలాగా, పేగులు బయట వచ్చి. పొద్దున్న చేస్తాం 5:30కి మెడిటేషన్. ఒకసారి మెడిటేషన్ చేద్దామా? చీల్ చేసినట్టుగా నరసింహస్వామి, పేగులు వచ్చేసినట్టుగా, మనమందరం అంత రక్తం వచ్చేసినట్టు మెడలో వేసుకున్నట్టుగా స్వామి అలా రక్తం ఎలా ఉంటుంది ఊహించుకోండి. అది ఎంత భయంకరమైన చావుది. అది ప్రహ్లాదుడు అంటాడు, ఎంత సుఖాల కోసం వెనకాల పడ్డాడో నా తండ్రి, కానీ ఈరోజు ఎంత భయంకరంగా చనిపోయాడు. ఏమొచ్చింది? కను సైగలతో, ఐబ్రోస్ అంటే కను సైగలతో కంట్రోల్ చేస్తే ఇంద్రుడు భయపడి, ఇంద్రుడు ప్రతిరోజు హిరణ్యకశిపుడి ఇంటికి వచ్చి ఊడ్చేవాడు. అర్థమవుతుందా? ఇంద్రుడు హిరణ్యకశిపుడి ఇంటికి వచ్చి ప్రతిరోజు ఊడ్చేవాడు. అతను భోగాలు, మన భోగాలు ఏమిటి? నవగ్రహాలు, గ్రహాలనే వచ్చి హిరణ్యకశిపుడికి ఫ్యాన్ లాగా చమరా వ్యజన అట్లా ఉంచేవాళ్ళు, అట్లా ఆగేవాళ్ళు, ఫ్యాన్ చేసేవాళ్ళు. విస్తరాక ఏముంటుందండి మనం చామర. చూడండి, దేవతలు వచ్చి అతని భోగాలు వర్ణించగలుగుతామా? సూర్యులు చంద్రులు వచ్చేవాళ్ళు, కోపం వస్తే అలాగా, ఏం చలిగా ఉన్నావు, చలిగా ఉందంటే సూర్యుడు భయపడి ఎండిచ్చేవాడు. మీకు అలా చెప్పండి ఒకసారి పొద్దున వెళ్ళి, ఏం చన్నగా కొద్దిగా తగ్గుతుందా? హిరణ్యకశిపుడు ఎండ కొంత తగ్గు అంటే మన రిమోట్ కంట్రోల్ లాగా, ఏసీ టక్కని పెంచుతాం కదా, మళ్ళీ తగ్గుతాం కదా. హిరణ్యకశిపుడు తగ్గంటే తగ్గిపోతాడు సూర్యుడు అలాగా. అతని భోగాలు ఏమిటి? మన భోగాలు ఏమిటి? మన కరెంటు లేకపోతే మన భోగాలు ఏమీ లేవు ఇక్కడ. కరెక్టేనా? కరెంట్ లేకపోతే మన భోగాలు ఉన్నాయా? మంచి పవర్ఫుల్ ఏసీ ఉంది, కరెంట్ లేదు, ఏం చేస్తాం? కరెంట్ లేకుండా ఏసీతో ఏం చేస్తాం మనం? మంచి పవర్ఫుల్ స్మార్ట్ కిచెన్లో అన్నీ ఉంది, కుకింగ్ చేసేది, ఎలక్ట్రికల్ స్టవ్, పవర్ లేదు, ఏం చేస్తాం? కరెంట్ లేకుండా జీవితం లేదు ఇక్కడ. అంటే ఏమిటి? సూర్యుడు లేకుండా జీవితం లేదు, భక్తి లేకుండా జీవితం లేదు, జ్ఞానం లేకుండా జీవితం లేదు. కాబట్టి హిరణ్యకశిపుడు అన్నీ ఉన్నా ఏమి లేదు వాడి దగ్గర? భక్తి లేదు. భక్తి లేని జీవితం శూన్యం. అంటే ఏమిటి? జీరో. కాబట్టి భక్తి అనేది హిరణ్యకశిపుడు లేదు. అది ప్రహ్లాదుడు అంటాడు, అన్ని సాధించినా, అన్ని భోగాలు సుఖాలు ఉన్నా లాస్ట్కి అతని చావు మనందరూ గుర్తు చేసుకోవాలి. హిరణ్యకశిపుడిని, అయ్యో అంత దేవతలనే కనుసైగలతో బెదిరించి వాళ్ళ ఇంట్లో సేవకుల్లాగా పనిచేస్తున్న 33 కోట్ల మంది దేవతలు, కానీ లాస్ట్కి మృత్యువు ఏం చేసింది? అన్నీ తీసుకెళ్ళిపోయింది. కాబట్టి చావు ప్రతి ఒక్క చిన్న చీమైనా, యస్త్వ ఇంద్రగోపం అతవేంద్రమహోశ్వకర్మ బంధానురూపం ఫలభాజనమాతనోతి కర్మాని నిర్దహత కింతు చ భక్తి బాజం గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మదేవుడు అంటాడు, ఓ కృష్ణ, ఇంద్రుడైనా ఇంద్రగోప ఒక చిన్న జీవి, కంటి కనపడిన జీవి, దాని పేరేమిటి? ఇంద్రగోప. పేరేమిటి? ఇంద్రుడైన ఇంద్రగోప చిన్న కంటి కనపడిన క్రిమి కీటకమైన కర్మని తప్పించుకోలేరు కృష్ణ. దేవత అయినా చిన్న క్రిమి కీటకాలైనా కర్మని తప్పించుకోలేవు.
కాబట్టి ప్రతి ఒక్కరూ కర్మానికి లోబడే పని చేయాలి. కానీ ఎవరైతే విష్ణు దేవాలయం విష్ణు సేవ చేస్తారో, ఆ విష్ణు దేవాలయ భాగం అవుతారో, దానికి అగ్నిపురాణం చెబుతుంది, కొన్ని కోట్ల జన్మల్లో మనం ఏమైతే కర్మను చేశామో కోట్ల జన్మల్లో, ఆ కోట్ల జన్మల పాపకర్మ పుణ్యకర్మలంతా కూడా విష్ణువుకి దేవాలయంలో మనం ఒక చిన్న సేవ చేసినా అది అంటే ఎలాగైతే మహా అగ్నిలో అన్ని దహించిపోతాయి, కాలిపోతాయో, అటువంటి ఆ సేవ అనేది ఆ మహాకోటి జన్మల పాపాలని కూడా కాల్చివేస్తుంది అని అంటారు. కాబట్టి మనం గ్రహించాల్సింది ఇదే. అందుకే కృష్ణుని గీతలో అంటాడు కదా, ఆయనకి సేవ చేసిన ఆయన ఎప్పటికీ మర్చిపోడండి. మీరు జీవితంలో గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత కుటుంబానికి సేవ చేస్తారో మీరు అంత దెబ్బలు తింటారు. నేను ₹1,00,00,000 బాండ్ పేపర్ మీద రాసిస్తా. ఇది నేను చెప్పట్లా, స్వామి సృష్టికర్త చెప్పిన వాక్కులు అబద్ధాలు అవుతాయా? ఒక సృష్టికర్త సృష్టించింది మనల్ని ఆయనే కదా, ప్రకృతి సృష్టించింది ఆయనే కదా, అన్నీ వచ్చింది ఆయన నుంచే కదా. ఆయన ఏం చెబుతున్నాడు? నా సుఖం నా పరం గతః. బేటా, నువ్వెన్ని చేసినా, నువ్వు వీళ్ళ కోసం వాళ్ళకు ఎన్ని చేసినా ఇక్కడ సుఖమే దొరకదు అర్జున. ఇది మీరు నమ్మకం లేదు మన దగ్గర. మనం వింటాం కానీ నమ్మం. అందుకే కృష్ణుని గీతలు ఏమంటాడు? అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇది భగవద్గీత యొక్క హృదయం లాంటిది ఈ శ్లోకం. ఇది భగవంతుడి హృదయం, భగవంతుడి హార్ట్ ఈ శ్లోకం. ఇది భగవంతుడు మన పైన ఉన్న ప్రేమ, మన పైన ఆయన చూపించే కరుణ ఈ శ్లోకంలో కనపడుతుంది. ఇది భగవంతుడు మనకిచ్చే ప్రమాణం, ప్రామిస్. ఇది చూడండి, మనకు ఎంతోమంది ప్రామిసులు చేస్తారు. నేను పెళ్లి చేసుకుంటా అంటాడు, వాడు గర్భం చేసి బిడ్డలు కనేస్తాడు, కానీ పెళ్ళినప్పుడు దూరం అయిపోతాడు. సమాజంలో చూస్తున్నాం కదా, పెళ్ళి చేసుకుంటారు, ఒక చేతిలో బంధాలు ఒకరికొకరు వేసుకొని, ఓ నిన్ను కాపాడుతానంటాడు, 4వ రోజే డివోర్స్ అంటాడు. వాడు తిరిగింది 7 సార్లు హోమం చుట్టూ, 7 రోజులు కూడా ఉండడు వాడు. ఇదేమిట్రా కర్మ అనిపిస్తుందా లేదా? పెళ్ళి తిన భోజనం అరకకుండానే, స్వీట్లు అరకకుండానే డివోర్స్లు అయిపోతున్నాయి. సమాజంలో ఉంది కదా. ఇవాళ చూసారా మీరు మధ్యప్రదేశ్ మీరట్లో ఏం జరిగింది? ఇది చలించిపోతాం. మీకు ఎందుకు చెప్తానంటే, మరి మనం ఏ ప్రపంచంలో ఉన్నామో నిద్రపోతూ ఉండకూడదు. పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడట్లే అనుకోకూడదు. ప్రకృతి చూస్తుంది, సూర్యుడు సాక్షి, చంద్రుడు సాక్షి, ప్రకృతి సాక్షి, అష్టదిగ్బాలు వాళ్ళు సాక్షి, 30 దేవతలు సాక్షి. మనం చేసే ప్రతి పనికి కుటుంబం కోసం జీవించి 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 నశించిపోతామా? నిద్రలేమా? ఇప్పుడైనా చెప్పండి, నిద్రలేమా? ఎప్పుడు పొద్దున్న నుంచి కుటుంబమేనా? నీ గురించి ఆలోచించే సమయం లేదా? అంటే శంకరాచార్యులు ఏమంటారు? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహిత కాలే నహి నహి రక్షతి. అంటే ఏమిటి? సంప్రాప్తే సన్నిహిత కాలే. శంకరాచార్యులు అంటే ఎవరు? పరమశివులు. పరమశివులు ఏమంటున్నారు? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూర్ఖుల్లారా, నిద్రలేయండి, గోవింద 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 అనండి. సంప్రాప్తే సన్నిహితే, చావు వచ్చేస్తుంది వెతుక్కుంటూ. సంప్రాప్తే సన్నిహిత, పక్కనే ఉంది. కాలే, ఆ మృత్యు గడియలు పక్కనే ఉన్నాయి, నీ పక్కనే నిలుచుకొని ఉన్నాయి. నహి నహి రక్షతి, నేనేది కాపాడదు. చెప్పండి, ప్రేమించే భర్త కాపాడుతాడా? ప్రేమించే భార్య కాపాడుతుందా? పిల్లలు కాపాడుతారా? ఎవరు కాపాడు చనిపోయేటప్పుడు మనల్ని? మన ఊరికి సమాజం ఇంత చేస్తాం కదా, సమాజంలో ఒక్కడొచ్చి కాపాడుతాడా? దేశం కోసం ప్రాణాలు అర్పిస్తాం, దేశం కాపాడుతుందా? మన మృత్యు గడియల్లో ఒక క్షణమైనా మనం పెంచుకోగలుగుతామా? చావు నుంచి తప్పించుకుంటామా? నహి నహి రక్షతి. ఇది పరమశివుడు చెప్పిన వాక్యాలు ఇవి. నహి నహి రక్షతి, ఏది కాపాడదు.
ఆ గోవింద 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 నామం తప్ప. అందుకే ఊపిరున్నప్పుడే గోవింద నామం చెప్పాలి, శవాన్ని ఎత్తేటప్పుడు కాదు. గోవింద గోవింద అనే శవంకి వినపడదు, నీకు వినపడుతుందా? గోవింద అనేది జీవం ఉన్నప్పుడు చెప్పాలి, జీవం వెళ్ళిపోయినప్పుడు కాదు. జీవుడు ఉన్నప్పుడేమో మాయా 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 అని పరిగెత్తాం, జీవుడు వెళ్ళిపోయినప్పుడు గోవింద గోవింద అంటే ఏమిటి? ప్రాణం ఉన్నప్పుడు భగవంతుడు సేవ చేయాలి, ప్రాణం ఉన్నప్పుడు హరినామాను జపం చేయాలి, ప్రాణం ఉన్నప్పుడు ఆ హరి సేవలో మనం భాగం అవ్వాలి, ప్రాణం ఉన్నప్పుడు హరి కోసం తప్పించాలి. హృదయం, మనసు, వాచన, కర్మన అంతా ఆయన కోసం పని చేయాలి. మనం జీవితాంతం వీళ్ళ కోసం వాళ్ళ కోసం వీళ్ళ కోసం, ఈరోజు వీళ్ళ కోసం పనిచేశారు, ముందు జన్మల్లో వేల మందికి పనిచేశారు, కోట్ల మందికి పనిచేశారు, ఇంకొక జన్మలో ఇంకో సెట్ రెడీగా ఉంటారు మీకు అక్కడ హోటల్లో సర్వర్ లాగా. చెప్పండి, హోటల్లో సర్వర్లు అవుతారా? హోటల్ బ్యాచెస్ ఉంటాయి కొన్ని హోటల్లో, 11 to 12 ఒక బ్యాచ్, 12 to 1 ఒక బ్యాచ్, 1 to 2 ఒక బ్యాచ్, 2 to 3 ఒక బ్యాచ్. సర్వర్లో ఒకరే, అక్కడ బ్యాచ్లు మారుతూ ఉంటాయి. 11 to 12 ఒక బ్యాచ్ వస్తారు, కూర్చుంటారు, తినేసి పోతూ ఉంటారు. 12 to 1 వస్తారు. లాస్ట్కి ఎవరు మారింది ఆ హోటల్లో? క్యాషియర్ మారడు. మనం ఎప్పుడు క్యాష్ పైన ఉంటాం. మనం ఎక్కడికి వెళ్ళినా మన మనసు అంతా కూడా ధన 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 ధనలక్ష్మి దగ్గర వెళ్ళిపోతాం. మనం మోక్షలక్ష్మి దగ్గర వెళ్దాం ఒక్కోసారి. ఇక్కడ ఏమైంది, క్యాషియర్ ఉంటాడు, బాగా చెప్పారు ఆయన. తర్వాత ఎవరు ఉంటారు అక్కడ? సర్వర్లు ఉంటారు కదా, సర్వర్లు మారుతారా? వాళ్ళే పాపం సేవ చేయాల్సిందే. మనం సర్వర్ లాగా క్యాషియర్ లాగా, కరెక్టే. అది డబ్బులు కట్టాలి కదా ఫీజులకి. ఎవరు కావాలి? క్యాషియర్ కావాలి. అంతేనా? ఫీజులు ఎవరు కడతారు? క్యాషియర్ కట్టాలి కదా. అంటే ఏమేం కావాలో, చదువులకి ఏం కావాలో, వాళ్ళ భవిష్యత్తు ఏమిటో, వాళ్ళు అమెరికా పోవాలి, లండన్ పోవాలి, నా కొడుకు హిందూపూర్లో ఉండకూడదు, ఆస్ట్రేలియాలో ఉండాలి చెప్పుకోవాలి అందరికీ. వాడు ఫోన్ చేయకపోయినా పర్లే, అక్కడి నుంచి వాడు ఎలా ఉన్నా మనం అడగడు. అయినా నా కొడుకు ఎక్కడో సముద్రాలు దాటేశాడు, వాడు భగవంతుడి దగ్గర తీసుకోరండ్రా బాబు. అంటే సముద్రాలు దాటేది ఒక ఆనందమా? సాధించినట్టే మనం మనసుల దగ్గరగా ఉండాలి, కానీ ఎక్కడో సముద్రాలు దాటేంత మాత్రాన పెద్ద అచీవ్మెంట్ కాదు అది. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏమిటి ఇక్కడ? భగవంతుడు ప్రేమ తెలుసుకున్నామంటే ఆయన ఇచ్చిన వాగ్దానం ఈ శ్లోకం. అనన్య చింతయంతో మాం. అర్జున, అన్ని చింతలు పక్కన పెట్టి, అనన్యా చింత ఏ జన పర్యుపాసతే, నన్నే ఆరాధించు అర్జున. ఉపాసన, నన్ను ఉపాసన చెయ్యి. ఉపాసతే తేషాం నిత్యాభియుక్తానాం. ఆ ఉపాసన ఎలా ఉండాలంటే అర్జున, ఏదో వారానికి ఒకసారో నెలకొకసారో కాదు అర్జున, నిత్యాభియుక్తానాం. ప్రతిరోజు నిత్యం ఉండాలి ఆ ఉపాసన అర్జున. ఆ నిత్యం ఉంటే యోగక్షేమ వహామ్యహం. అది ఉన్నప్పుడు వాళ్ళ యోగాలు క్షేమాలని దగ్గరున్న చూసుకుంటాను అర్జున. చెప్పండి, మన యోగక్షేమం అంటే భగవంతుడు మనకిచ్చిన వాగ్దానం, ప్రామిస్. ఇది భగవద్గీతలో చూడండి. ఇది ఒక బ్రాహ్మణుడు ఈ శ్లోకం చదివిన తర్వాత భగవద్గీతలో ఈ శ్లోకాన్ని కొట్టేస్తాడు. ఎందుకంటే అతను చాలా పేదవాడు, తిండికి గడవదు, రోజు బయటకు వెళ్తాడు భిక్షాటన కోసం. భిక్షాటన కోసం వెళ్ళినా భిక్షం రాదు. భార్య పస్తులతో ఉంటుంది ఆహారం లేకుండా, అతను ఆహారం లేకుండా ఉపవాసం ఉండాల్సి వస్తుంది. ఇలాగ రోజు బయటకు వెళ్తాడు ఏదైనా దొరుకుతుందేమో అని, కానీ ఏది దొరకదు. వచ్చి నీళ్లు దాగి పడుకుంటారు భార్యాభర్తలు. చూడండి, ఇట్లా పస్తులతోనే జీవితం గడుస్తూ ఉంటే ఈ శ్లోకం చదువుతాడు ఆయన. ఎక్కడున్నావు కృష్ణ? అయినా నా కోసం నువ్వు ఎందుకు వస్తావు కృష్ణ? ఈ యోగక్షేమ వహామ్యహం. నా యోగాల క్షేమాలు ఎవరు చూస్తారులే, భగవంతుడు ఎందుకు వస్తాడు మన కోసం అని ఈ శ్లోకం నిజంగా కృష్ణుడు రాడులే అని కొట్టేస్తాడు రెడ్ ఇంకుతో. ఆయన అయిపోతుంది. తర్వాత కొట్టేసి భగవద్గీతని వాళ్ళ పూజ రూమ్లో ఉంటుంది అలాగ పెట్టి ఆ రోజు భిక్షాటనకి వెళ్తాడు. ఆయన వెళ్ళిన కాసేపటికి 2 పిల్లలు వస్తారు. 2 పిల్లలు వాళ్ళు బరువులు మోసుకుంటూ వస్తారు. అంటే ఇంటికి కావాల్సిన వస్తువులు కానీ, సామాగ్రి కానీ, బియ్యము, పప్పు, ధాన్యాలు, ఏమేం కావాలో, నెయ్యి, గీ, అన్నీ సరిపడే సరుకులు కొద్ది ధనంతో బాగా చిన్న పిల్లవాళ్ళు మోసుకొని వస్తారు.
వాళ్ళు బరువు మోయలేకపోతారు, అయినా వస్తారు బరువు మోసుకుంటూ వచ్చి ఆ బ్రాహ్మణుడు తలుపు అలా కొడితే ఆ తల్లి ఓపెన్ చేస్తుంది, వాళ్ళ భార్య. ఎవరండి పిల్లలు మీరు, ఇంత బరువు మోస్తున్నారే అంటే, ఏం చెప్పనమ్మా, మీ ఆయన మా మీద బలంగా పెట్టాడు, అంతేకాదు మోయకపోతే కొట్టాడు కూడా మమ్మల్ని అని అంటాడు. మిమ్మల్ని కొట్టారా? మా ఆయన కొట్టాడా? మీ ఆయన బలంగా కొట్టాడు తల్లి, ముందు బరువు దించిన తల్లి చూపిస్తాము మా ఆయన ఎలా కొట్టాడో అని అంటే, వెంటనే బరువులన్నీ దించి వాళ్ళ వీపులు చూపిస్తారు. వెనక వీపులు చూపిస్తే రక్తం కారుతూ ఉంటుంది వీపంతా. ఆ తల్లి ఆశ్చర్యపోతుంది, బ్రాహ్మణుడి భార్య, ఏమిటిది, ఇలా కొట్టాడే మా ఆయన, రక్తం కారిపోతుంది, అయ్యో ఇంత భయంకరంగా కొట్టాడేమిటి, మీరు వస్తూ ఉండండి, మీరు లోపలికి వస్తాను అని చెప్పి ఆవిడ సరుకులన్నీ లోపల పెట్టుకొని మా బిడ్డలకు కారుతుంది, రక్తం కారుతుంది అని వచ్చే కొందికి వాళ్ళు అంటారు, లేదమ్మా ఇంకా కాసేపు ఉంటే ఎక్కువ కొడతాడు, లేటుగా వచ్చామని. ఇక్కడ వెంటనే మేము వెళ్ళిపోయిన తల్లి, మమ్మల్ని వదిలేసే అంటాడు. ఇంక వెంటనే ఆ తల్లి, మా ఆయన ఎలా అయిపోయాడేమిటి అని బాధపడుతూ ఆ పిల్లలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మీ ఆయన ఇంకా లేటుగా వస్తే కొడతాడు అనేసి. ఆ సాయంత్రం ఈవిడేం చేస్తుంటుంది, ఆ వచ్చిన పదార్థాలన్నీ కూడా ఎన్నో రోజులంటుంది భోజనం తిని, ఎన్నో రోజులండి భోజనం తిని కడుపారా ఆవిడ అంతా వండి భగవంతుడికి నైవేద్యం పెడతాం అని కృష్ణుడికి నైవేద్యం పెడేసి ఎదురు చూస్తూ ఉంటుంది. మా ఆయన ఎప్పుడు వస్తాడో ఆయనకు భోజనం పెడదాం, పాప ఎన్ని రోజులు నా భర్త తిని. చూడండి అప్పట్లో స్త్రీలు ఎలా ఉండేవాళ్ళు చూడండి. అంటే ఒక కల్చర్, ఒక సంస్కృతి, ఒక దేవాలయం ఒక ఉద్దేశం ఏమిటంటే ప్రజల్లో ఒక సంస్కృతి చైతన్య భావన రావాలి, ఒక బంధాల మధ్య విలువ ఉండాలి, బంధాల మధ్య ధనం ఉండకూడదు, బంధాల మధ్య ప్రేమ ఉండాలి. ఇది కలియుగంలో చాలా తక్కువ కుటుంబాల్లో ఇది ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఆ తల్లి అంత పస్తులున్న ఎదురు చూస్తుండే నా భర్త వస్తాడేమో అని. అతను వస్తాడు, కానీ వచ్చే సమయం అతను బాగా దిగాలు పడిపోయి ఉంటాడు, అలాగా డల్ అయిపోయి ఉంటాడు. డల్ అయిపోయి ఏమనుకోవద్దు, ఈరోజు ఏమీ దొరకలేదు అని అంటాడు. ఏమిటండి ఇన్ని పంపించేశారు మీరు ఇంటికి, ఈ రాజా ఏమి దొరకలేదంటారు ఏమిటి, రండి ఇవన్నీ చూసే షాక్ అవుతాడు. ఇవన్నీ ఏమిటి, ఎలా వచ్చాయి ఇవన్నీ కూడా. అప్పుడు అడుగుతుంది, ఏమిటంటే ఆ చిన్నపిల్ల అలా కొట్టేశారు మీరు, ఆ చిన్నపిల్ల అలా కొట్టేశారు, రక్తం కారుతే వీపంతా వాళ్ళది, అలా కొట్టాచారు మీరు, ఎందుకు కొట్టారు అడిగితే, నేను కొట్టడం ఏమిటి. కానీ చాలా తెలివైన బ్రాహ్మణుడు వెంటనే పసిగట్టేస్తాడు. ఓ ఆ భార్యకి చెబుతాడు, నీలాంటి అదృష్టవంతులు లేరు. వెంటనే పూజా గదికి వెళ్తాడు, ఇంకేం మాట్లాడు, పూజా గదికి వెళ్తాడు. అనన్యా చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఆ శ్లోకం కొట్టేసి ఉంటాడు కదా, ఆ కొట్టేసినంత వెళ్ళిపోయి మామూలు శ్లోకం అయిపోతుంది. ఇతనికి మైండ్ వెలుగుతుంది. ఓ వెంటనే బయట వచ్చి, నీ కోసం నువ్వు ఎంత అదృష్టవంతురాలు, నేను ఎంతో భగవద్గీత చదువుతున్నా నాకు అదృష్టం రాలేదు. మన ఇంటికి వచ్చిన చిన్నపిల్లలు ఎవరు, కృష్ణ బలరాములు. కృష్ణ బలరాములు సరుకులు తీసుకొని వచ్చాను మన ఇంటికి. నేను పొద్దునే శ్లోకం చదివినప్పుడు, కృష్ణ నా యోగాల క్షేమాలు చూసుకోవట్లేదు కృష్ణ నువ్వు అని కొట్టేశాను. ఆ కొట్టేసిన శ్లోకాన్ని కొట్టేస్తే ఆ కొట్టేసిందే భగవంతుడి వీపు పైన రక్తం గారుతుంది. అంటే ఏమిటి, ఈ భగవద్గీత భగవంతుడు రెండు ఒకటే. మన భగవద్గీతను అగౌరవపరిస్తే భగవంతుణ్ణి అగౌరవపరిచినట్టే. భగవద్గీత మన గీతలు పెట్టామంటే భగవంతుడి శరీరం పైన గీతలు పెట్టినట్టే. కాబట్టి నా శ్లోకాన్ని కొట్టేస్తే భగవంతుడి పైన మనం గీకేసినట్టే ఆయనకు రక్తం వస్తుంది, కారుతుంది. కాబట్టి ఆ శ్లోకం ఊరికే చెప్పలేదు, భగవంతుడు వాక్కులు ఊరికే పోవును. ఆయనే స్వయంగా వచ్చాడు, కృష్ణుడే స్వయంగా వచ్చి వస్తువులు తీసుకొని వచ్చి మన ఇంటికి డెలివరీ చేసి వెళ్ళాడు. ఆ వాళ్ళు చూసి అదృష్టం నీకు దొరికింది, కానీ నేను రోజు చదువుతున్నానే నాకు దొరకలేదే అని బాధపడతాడు, ఆనందపడతాడు. అప్పుడు ఆనందంతో కృష్ణ నువ్వు ఉన్నావు కృష్ణ అంటే, ఇది ప్రతిసారి మనకి జరిగితేనే కాదు, ఇలాంటివి ఎందుకంటే మనలో నమ్మకం ఉండాలి. ఇక్కడ నమ్మకం ముఖ్యం.
కాబట్టి మన జీవితంలో ఎన్ని చేసిన భక్తిలో నమ్మకం ఉండాలి. ఇప్పుడు అనుకోవచ్చు, ప్రభుపాదుల వారు 1970 సంవత్సరంలో బాంబేకి వెళ్తారు. అమెరికా నుంచి వచ్చినప్పుడు బాంబేలో ఒక కృష్ణుడు దేవాలయం కట్టాలి. బాంబే జుహూ బీచ్, జుహూ పేరు విన్నారా మీరు? బాంబేలో జుహూ ఫేమస్ బీచ్, అది జుహూ బీచ్. ఇలాగ చెన్నైలో మరీనా బీచ్ అంటాం కదా, బాంబేలో జుహూ బీచ్ ఫేమస్ బీచ్ అది. ప్రభుపాదుల వారు ఆయన అమెరికాకి వెళ్ళకముందు, అంటే 100 ఏళ్ళ ముందు ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు ఆ బీచ్లో అట్లా వెళ్తూ ఉంటే అక్కడ ఒక ల్యాండ్ ఉంటుందన్నమాట, ఒక 5-6 ఎకరాల ల్యాండ్. ఇది కృష్ణుని దేవాలయం వస్తే ఎంత బాగుండో అనుకుంటారు. మనం ఏదైనా ఒక చూసినప్పుడు, ఇక్కడ కృష్ణుడికి అయితే బాగుండే, మనం ఎలా ఉండాలి చూడండి. ఇది మనకు బాగుంటుందేమో, పిల్లలకు బాగుంటుందేమో, ఈ ఆలోచనలు మనకు ఉంటాయి. ఒక భక్తుల ఆలోచన ఎలా ఉండాలి? మంచిది చూస్తే ఇది కృష్ణుడికి ఇస్తే బాగుంటుంది. ఒక మంచి ఫ్రూట్ చూస్తాం మనం, ఫ్రూట్ పండు, ఇది కృష్ణుడు తింటే బాగుంటుందేమో. ప్రతి ఆలోచన భక్తుడు భగవంతుడి కోసం ఆలోచిస్తాడు ఫస్ట్. ప్రభుపాదుల వారు ఎప్పుడో చూస్తారు, అది ఈ ల్యాండ్ కృష్ణుడికి అయితే బాగుంటుంది దేవాలయంకి అని, బీచ్ దగ్గర. తర్వాత ఒక 50 ఏండ్ల తర్వాత చూడండి, 50 సంవత్సరాల తర్వాత అదే రోడ్లో ప్రభుపాదులు వెళ్తుండే అదే ల్యాండ్ ఉంటుంది. ఈ ల్యాండ్లో కృష్ణుని దేవాలయం అప్పుడు అనుకున్నామే, ఇక్కడ దేవాలయం వస్తే బాగుంటుంది అని అనుకుంటారు ప్రభుపాదుల వారు. ఏమవుతుంది చూడండి, ఆ ల్యాండ్ ఒక అతను కొనిపెట్టుంటాడు, నాయర్ అని, కేరళ అతను కొనేసి ఉంటాడు. అతను ఓనర్ దానికి. అతను ఏం చేస్తాడంటే ఆ ల్యాండ్ని ప్రభుపాదుల వారికి అమ్ముతాడు. చూడండి మనిషిలో ఎంత లోభం ఉంటుందో చూడండి, కలియుగం కదా. అతను ఏం చేస్తాడు, ఆ ల్యాండ్ని ప్రభుపాదుల వారికి ఇస్కాన్కి అమ్మే ముందే 2-3 అమ్మేసి ఉంటాడు. మనం ఇప్పుడు వింటుంటాం, వాళ్ళకి వీళ్ళకి 2 సార్లు 3 సార్లు అమ్మేయడం. 50 ఏళ్ళ ముందే మనుషుల స్వభావం ఉంది. ప్రభుపాద చూడండి, ఒక కృష్ణుడు దేవాలయంకి అమ్మే ల్యాండ్ వేరే వాళ్ళకి అమ్మేస్తున్నాడు అప్పుడే ఆల్రెడీ ఆయన. అది పెద్ద ఫైట్ జరుగుతుంది, అంతా అక్కడ కోర్టుకు వెళ్తారు, చాలా జరుగుతుంది అప్పట్లో. ఇక్కడ అద్భుతమైన విషయం ఏమిటంటే, ఆ టైంలో ఒక బిల్డర్ వస్తాడు, అతని పేరు పిఎల్ సేతి. ఏం పేరు? ఎందుకు పేర్లు చెప్పాలంటే, మంచి గొప్ప భక్తులు వాళ్ళు చేసిన సేవ స్మరించి వాళ్ళ పేరు కూడా చెప్పుకోవాలి మనం. భక్తుల పేరులో కూడా అది చాలా పవర్, ఎందుకంటే అది స్మరించుకోవడంలో కూడా. సో పిఎల్ సేతి అతను పంజాబ్ అతను బాంబేలో సెటిల్ అయిపోయి ఉంటాడు. ఆ ల్యాండ్ ఏమిటంటే మల్టిపుల్ 2 అమ్మేసి ఉంటాడు కదా నాయర్ అతను. ప్రభుపాదుల వారు ఏమిటిది, మన కృష్ణుని గుడి కట్టాలంటే ఇది మనల్నే మోసం చేశాడే. అప్పట్లో 50 లక్షలు పెట్టుకుంటారు ఆ ల్యాండ్ ప్రభుపాదుల వారు. చూడండి, 50 సంవత్సరాలు 50 లక్షలు అంటే ఎంత? ఇప్పుడు 500 కోట్లు. అప్పట్లో అందరూ భక్తులంతా కూడా బుక్స్ అమ్మి, భగవద్గీత బుక్కుల ద్వారా కొద్దిగా ఆ వచ్చిన దాంతోనే ల్యాండ్, ఆ వచ్చిన డబ్బులతో ల్యాండ్ కొనాలని ప్రయత్నం చేస్తే మోసం చేస్తాడు. అది పెద్ద స్టోరీ. ఆ సమయంలో ఏమవుతుందంటే, ప్రభుపాదుల వారు ఆ ల్యాండ్లో ఒక చిన్న రూమ్ కట్టేస్తారు. రూమ్ కట్టి దాంట్లో రాసవిహారి, ఏమిటి రాసవిహారి అని పేరు పెట్టి రాధాకృష్ణుల్ని ప్రతిష్టాపన చేస్తారు అక్కడ చిన్న రూమ్ కట్టి. ఆ ల్యాండ్ ఎవరైతే అమ్మేశాడో నాయర్, అతను ఏం చేస్తాడంటే, లోకల్ గవర్నమెంట్ పవర్ ఉంటుంది అతని దగ్గర. ఎందుకంటే అమెరికా ప్రభుపాదతో పాటు వచ్చిన అందరూ అమెరికా భక్తులే, ప్రభుపాద ఒకడే ఇండియన్. చూడండి, ఆ గుడి కట్టడానికి వచ్చినప్పుడు ప్రభుపాదలో ఒకరే ఇండియన్ బాడీ, మిగతా వాళ్ళందరూ కూడా అమెరికన్స్. వాళ్ళు ఆ ల్యాండ్లో చిన్న పాకలు వేసుకుంటారు. చూడండి, అమెరికా పుట్టిన వాళ్ళు పాకల్లో పడుకుంటారా? అక్కడ లైఫ్ అలవాటైన వాళ్ళు కష్టం కదా. దోమలు కుట్టేసి వాళ్ళకి మస్కిటోస్, దోమలని కుట్టి శరీరం అంతా కూడా బొబ్బులు వచ్చేసి ఉంటాయి. ప్రభుపాద చూసి చాలా బాధపడతారు. అంటే నా కోసం, కృష్ణుడి కోసం మీరు అమెరికా జీవితాన్ని వదిలేసి, అమెరికా తల్లిదండ్రులను వదిలేసి మీరు బ్రహ్మచారులయ్యి ఈ ఇండియాకు వచ్చి ఇక్కడ దోమలతో మీరు కుట్టించుకుంటూ ఇక్కడ గుడి కట్టాలి కృష్ణుడికి అని, మీ సేవ అద్భుతమైన సేవ ఇది. ప్రభుపాదకు కన్నీళ్ళు వచ్చేస్తాయి వాళ్ళ సేవను చూసి. చూడండి, అమెరికా వాళ్ళు గుడిసెలో పడుకుంటాడా? మీకు చూడండి, అమెరికాలో ఎవడు కూడా సాష్టాంగ నమస్కార కాన్సెప్ట్ లేదు అక్కడ. చర్చిలకు షూలో వెళ్తారు, కరెక్టే కదా. చర్చిలో ఏమన్నా అట్లా వంగుతారా వాళ్ళు?
చర్చిలో దండం పెడతారా మనలాగా? కానీ ప్రభుపాద చూస్తానే ఒక దైవత్వం, వాళ్ళు తెలియకుండానే సాష్టాంగ నమస్కారం చేసేవాళ్ళు. ఆ భావన, వాళ్ళు చాలా గర్వం. వంగి నమస్కారాలు పెట్టేదే ఉండదు అక్కడ. హ్యాండ్ షేక్ ఉంటుంది అంతే కదా, హ్యాండ్ షేక్ చేస్తారు అంతే కదా, ఇట్లా వంగి దండం పెడతారా ఏంటి? అవేమి లేవు అక్కడ. కానీ అలాంటి వాళ్ళు దోమలు గుట్టించుకుంటూ కృష్ణుడు దేవాలయం కట్టాలని అక్కడే ఆ జుహు ల్యాండ్లో గుడిసెలు వేసుకొని ఉన్నారు. అప్పుడు ఆవిడ, ఆ నాయర్ ఫ్యామిలీ, ఆ మున్సిపల్ లోకల్ కౌన్సిలర్స్ ఉంటారు కదా, మెంబర్లు, కార్పొరేట్లు, మున్సిపల్ కమిషనర్, వాళ్ళ సహాయం తీసుకొని ఆ రూమ్ ఏదైతే కట్టేశారో ఆ రూమ్ని కూలగొట్టేస్తారు. చూడండి, రాధాకృష్ణ విగ్రహాలు ఉంటాయి, రాధాకృష్ణ విగ్రహాలు ఉన్న ఆ రూమ్ని కూల్చేస్తారు, డిమాలిష్ చేస్తారు. డివోటీలు తెలియకుండా, డివోటీలు అడ్డుపడుతున్న గూండాలను తెప్పించి కూల్చేస్తారు. ఈ సినిమాలాగే ఉంది కదా స్టోరీ, చాలా అద్భుతమైన స్టోరీ ఇది. ఇది రియల్ జరిగిన స్టోరీ. బాంబే, మీరు వెళ్తే ఎప్పుడైనా బాంబేలో ఆ టెంపుల్ చూస్తే అన్నీ గుర్తు రావాలి మనకు. ఇక్కడ ఏమవుతుంది చూడండి, గూండాలను పిలిపించి భక్తుల్ని బెదిరించి ఆ టెంపుల్ని కూల్చేస్తారు నాయర్ ఫ్యామిలీ. ఎందుకంటే వాడు వేరే వాడికి అమ్మాలని ప్రయత్నం చేస్తాడు ల్యాండ్ని. ముగ్గురికి అమ్మేశాడు, ఇంకొకరు అమ్ముదామని. అంతలోపల ప్రభుపాదుల వారు ఏం చేసిన రూమ్ కట్టేస్తారు అక్కడ. వాడికి ఆ రూమ్ అడుగుతారు కదా ఏంటిది అనేసి, వాళ్ళు ఇక్కడ నుంచి ఎలగొట్టాలని చెప్పేసి గుండాలను పిలిపించి కూలు కట్టేస్తారు టెంపుల్. రాధాకృష్ణ విగ్రహాలు ఉన్నా కూడా డివోటీలంతా ఏం చేయాలి అని కోర్టుకు వెళ్తారు. ఆవిడ కోర్టుకు వెళ్తుంది, ముందే నాయర్ ఫ్యామిలీ కోర్టుకు వెళ్తుంది. వీళ్ళు నా ఆస్తిని ఆక్రమించుకున్నారు, గుడి కట్టేస్తున్నారు, మీరు వెంటనే ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలి, కట్టకుండా చేయాలి అని వెళ్తుంది ఆవిడ కోర్టుకి, నాయర్ ఫ్యామిలీ. కానీ ఆ రోజు శుక్రవారం సాయంత్రం జడ్జి అంటాడు, నేను ఆ పక్క కూడా వినాలి, మీకు సోమవారం చెప్తాను ఆ జడ్జిమెంట్ ఏంటో. వాళ్ళు సోమవారం విని చెప్తాను అంటాడు. ఆవిడ లేదు మీరు శనివారం ఆదివారం కన్నా ఆపండి, వాళ్ళు ఏం కట్టకుండా ఆపండి. జడ్జి ఒప్పుకోడు, ఆ పక్క వినాలి కదా నేను, కాబట్టి సోమవారం వాళ్ళు విని మీకు జడ్జిమెంట్ ఇస్తాను అంటాడు. ఇప్పుడు శుక్రవారం సాయంత్రం జరిగిన సంఘటన, వాళ్ళకి చేతులు ఎన్ని రోజులు ఉంది? 2 రోజులు ఉంది. టెంపుల్ ఏమో కూలిపోయింది. ఏం చేయాలి అనుకుంటే అప్పుడు ఈ పిఎల్ సేతి అతను బిల్డర్, అతను ఏం చేస్తాడంటే 2 రోజుల్లో గుడి కట్టేద్దాం. చూడండి, ఇది ఊహకు అతీతం కదా. 2 రోజుల్లో గుడి కట్టేద్దాం అంటాడు. అందరూ షాక్, 2 రోజులు ఎలా కడతామని. అప్పట్లో ఏంటంటే సిమెంట్ పైన 1970లో ఉన్న గవర్నమెంట్ ప్రకారం సిమెంట్ బంగారులాగా, సిమెంట్ పైన రిస్ట్రిక్షన్లు ఉన్నాయి. అందరికీ సిమెంట్ దొరికేది కాదు సిటీల్లో. ఇటుకలు సిమెంట్ పైన సిమెంట్ ఆర్డర్ అనేవాళ్ళు అప్పట్లో 1970sలో. అంత ఈజీగా దొరికేది కాదు సిమెంటు, పేపర్ కానీ సిమెంట్ కానీ కొన్ని. సిమెంట్ ఎక్కడ దొరుకుతుంది ఒక రోజులో? ఆ పిఎల్సి అయితే బిల్డర్ కదా, అతనేమంటాడంటే, లేదు ప్రభుపాద్, నా దగ్గర సిమెంట్ ఉంది, ఇటుకలు ఉన్నాయి, లేబర్ ఉన్నారు, నేను కట్టేస్తాను, మీరు బాధపడద్దండి. వెంటనే లేబర్ అంతా రాత్రి 9 అవుతూ ఉంటుంది, వాళ్ళ లేబరు ఇటుక అన్ని సిమెంట్ పట్టుకొస్తాడు. పట్టుకొని వచ్చి రాత్రి 9 కన్స్ట్రక్షన్ మొదలు పెడతాడు. 11 గంటలకి సినిమాలాగా అంతా ఇది. ఆ లోకల్ మున్సిపల్ ఆఫీసర్లు వస్తారు, ఇల్లీగల్ కడుతున్నారు మీరు, వాళ్ళతో పాటు నాయర్ ఫ్యామిలీ వస్తారు, మీరు మళ్ళీ కడుతున్నారు, మేము కూల్ చేసినా కడుతున్నారు, మీరు గూండాలను తెప్పిస్తామని అంటారు. మొన్న మీకు వార్నింగ్ ఇచ్చాం, ఈసారి గూండాలు వస్తారు, మిమ్మల్ని అందరినీ చితకబాగుతారు అంటారు. అప్పుడు పిఎల్ సేతి పంజాబీ, గూండాలు 50 కాదు 100 మంది తీసుకొని రా అంటాడు. సినిమా ఎలా కనిపిస్తుంది మీకు ఇవన్నీ? అతను ఏమంటాడు, 50 మంది 100 కాదు 200 మంది తీసుకుని, అది 200 బుల్లెట్లు ఉన్నాయి. వెంటనే వాళ్ళ కొడుకు పేరు వ్రజమోహన్ కారులో తుపాకీ పట్టుకోరా, గన్, పెద్ద రైఫిల్ గన్ పట్టుకోరా అంటాడు. గన్ తీసుకొస్తాడు కొడుకెళ్ళి, నా దగ్గర 250 బుల్లెట్లు ఉన్నాయి, గూండాలు పట్టుకోరండి, ఒక్కడిక్కడే కాల్చి బారేస్తాను అంటాడు. కృష్ణుడు దేవాలయం కట్టి తీరాల్సిందే, మీరు ఎవడన్నా అడ్డు రండి అంటాడు. అప్పుడు ఆ గూండాలు ఎవరు తీసుకురావాలనుకున్న ఆలోచనలు వాళ్ళు చూసి భయపడతారు. అంటే ఇతను ఏదో చేసేస్తాడేమో, చూస్తే ధైర్యంగా ఉన్నాడే, కాల్ చేస్తాడేమో అని మున్సిపల్ కార్పొరేటరు, కమిషనర్ అందరూ కూడా చూసి భయపడి ఆ రాత్రి మళ్ళీ వెనక రారు. కానీ ఇతనేం చేస్తాడు, పిఎల్ సేతి ఆ వచ్చిన లేబర్తోనే రాత్రి 9 గంటలకు మొదలుపెట్టి పొద్దున సూర్యోదయం లోపలే రూమ్ అంతా కట్టి రెడీ పెడేస్తాడు. కట్టేస్తానే అంతా, అంటే రాధాకృష్ణులు అంటే చూడండి, మనం ఒక ఇంట్లో ఉండి ఎవరైనా ఇల్లు కోలు కట్టేస్తే మనకు ఎలా ఉంటుంది?
అలాంటిది భగవంతుడి ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు స్వామి నిలయం కదా, అది కృష్ణుడు నిలయం కదా, కృష్ణుడు ఉన్న ప్లేస్ని పగలు కొట్టేస్తే ఒక భక్తుడు ఖాళీగా ఉంటాడా? ఆ పిఎల్స్ అయితే చెప్తాడు, కృష్ణుడు ఎలాగైతే గోవర్ధనగిరిని ఎత్తి బృందావన వాసులను కాపాడాడో, కృష్ణులాగైతే ధైర్యంగా వెళ్ళి కంసుని సంహరించి చంపేశాడో, ఒక భక్తుల్లో కూడా ఆ ధైర్యం అనేది ఉండాలి. కాబట్టి ఈ కృష్ణుని సేవ కోసం నేను దేనికైనా రెడీ అని ఆ బిల్డర్ ముందుకు వచ్చి ఆ రాత్రంతా మేలుకొని చిన్న రూమ్ అంతా కట్టేసి సోమవారం కోర్టుకు వెళ్తారు. నాయర్ ఫ్యామిలీ భక్తులు చూడండి, ఒక కలియుగంలో ధర్మ ప్రచారం చేయాలంటే శత్రువులు బయట ఇంట్లో అన్ని చోట్ల ఉంటారు. ఎందుకంటే ప్రహ్లాదుడికి శత్రువులు ఎవరు? పాండవులకు శత్రువులు ఎవరు? రాములు వారికి శత్రువు ఎవరు? బయట వాళ్ళు ఒక్కరు చెప్పండి. మన శత్రువులు ఎవరు? మనకెవరు శత్రువులు? మా ఇంట్లో చాలా మంచి పిల్లలు స్వామీజీ. అలాగే ఉంటుంది ఈరోజు అలాగే ఉంటుంది నాయన. భవిష్యత్తు జ్ఞాన కళ్ళు మోహం కప్పేసి ఉంటే నిజాలు కనపడవంట. ఆ మోహం పోవాలి కదా. చూడండి, ఆ పిఎల్ సేతి ధైర్యంగా నిలబడి చనిపోవడానికి రెడీగా ఉండి ఆ రూమ్ కట్టించేస్తాడు. తర్వాత అది చూసి ప్రభుపాదుల వారు, ఎంత అద్భుతంగా సేవ చేసావయ్యా, ఒక అర్జునులాగా నిలబడ్డావు, క్షత్రియులాగా నిలబడి సేవ చేసావు. ఆ ల్యాండ్ తర్వాత కష్టాలతో ల్యాండ్ ఇస్కాన్కి వచ్చేస్తుంది. చూడండి, ఆ ఇస్కాన్కి వచ్చే ముందు కూడా, ఆ రోజు ఇస్కాన్కి వచ్చే ముందు రోజు ఆ నాయర్ గుడి నొప్పితో చనిపోతాడు. అదొక మంచి సంఘటన. ప్రభుపాదులు కూడా చెబుతారు. ప్రభుపాదులు ఆస్ట్రేలియాలో ఉంటారు ఆ టైంలో. ఇక్కడి నుంచి భక్తులు ఫోన్ చేస్తారు, ప్రభుపాద్ నాయర్ చనిపోయాడు ప్రభుపాద్ అని. ప్రభుపాద్ అంటాడు, నిన్న రాత్రే నేను భాగవతం నరసింహస్వామి గురించి రాస్తున్నా భాగవత పురాణంలో, నరసింహ నువ్వే దీన్ని చూసుకో, నరసింహ నీ భక్తికి ఆటంకాలు వస్తున్నాయి కాబట్టి నువ్వే దగ్గరను చూసుకోవాలి నరసింహ. ఆ నరసింహస్వామి మొక్కున్నానంతే, మనం ఏం చేయలేదు. పొద్దునకి నాయరు అవుట్. వాళ్ళ భార్య అర్థమైపోయింది. వాళ్ళ భార్య వచ్చి ఇంకా తప్పు చేస్తున్నా, మనం భగవంతుడికి అపరాధం చేస్తున్నాం, వచ్చి ఏడ్చి బాధపడి ప్రేమగా ల్యాండ్ ఇస్తుంది ప్రభుపాదుల వారి. తర్వాత ఇప్పుడు ఏం అర్థమైంది మనకు? శత్రువులు ఒక దేవాలయం కట్టాలన్నా పరీక్షలు ఉంటాయి, ఒక ధర్మ ప్రచారం చేయాలన్నా కష్టాలు ఉంటాయి, భక్తి మన ఆచరణ చేయాలన్నా కష్టాలు ఉంటాయి. ఈ భౌతిక ప్రపంచంలో కష్టాలు లేకుండా భక్తి అనేది కష్టం. అవన్నీ భరించే శక్తి మనకిస్తాడు భగవంతుడు. అది అయిన తర్వాత ఆ సేతి ఆ జుహులోనే ఫస్ట్ గుడి కట్టచ్చు కదా. అతను కష్టపడి మున్సిపల్ కమిషన్తో మళ్ళీ మాట్లాడి గవర్నమెంట్కి వెళ్ళి పర్మిషన్ తీసుకొస్తాడు. అప్పుడు కూడా పర్మిషన్ ఇవ్వరు, చాలా కష్టాలు పెడతారు. కానీ ఎట్లా ఒక కష్టాలు బిల్డర్ తెలుసు కాబట్టి పర్మిషన్ తీసుకొని వస్తాడు అతను. పర్మిషన్ వచ్చిన తర్వాత ఏమవుతుంది చూడండి, గుడి కట్టచ్చు కదా. ప్రభుపాద అంటాడు, నా శిష్యులు గుడిసెల్లో పడుకుంటున్నారే, ముందు వాళ్ళకి ప్లేస్ లేకుండా భగవంతుడి గుడి తర్వాత కట్టచ్చు, మనం ముందు భక్తుల సేవ చేయాలి అని అంటారు. ఫస్ట్ ఎవరి సేవ? భక్తులు, తర్వాత విష్ణు సేవ. ఆరాధనం సర్వేషం విష్ణు ఆరాధనం పరం నాతో పరతరో దేవి. ఓ పార్వతి, అన్ని ఆరాధనల్లో విష్ణు ఆరాధన చాలా ఉన్నతమైనది పార్వతి. ఆ విష్ణు ఆరాధన కంటే ఉన్నతమైనది వైష్ణవ సేవ పార్వతి అని అంటాడు. విష్ణు ఆరాధన కంటే హైయెస్ట్ ఏమిటి? వైష్ణవ సేవ. ఇది ప్రభుపాద చెబుతారు. కాబట్టి విష్ణు దేవాలయం వస్తుందయ్యా, దానికి ముందు భక్తులకి ఆశ్రమం ఏర్పాటు చేయి. అప్పుడు నాయరు ఆ బ్రహ్మచారులందరికీ భక్తులందరికీ చిన్న చిన్న రూములు కడుతాడు. రూములు కట్టేటప్పుడు ప్రభుపాదులు ఒక మాట అంటారు, నాయర్ కాదు, సేతి నువ్వు అందరికీ రూములు కడుతున్న బ్రహ్మచారులకి, నేను ఇప్పుడే చూశాను కృష్ణుడు నీకోసం వైకుంఠంలో ఇల్లు కడుతున్నాడయ్యా అని అంటాడు. ఇతను ప్రభుపాదుల వారు చెప్పారు కదా, ఏమోలే మనకు తెలియదు కదా. ఇప్పుడంటే వాట్సాప్ పంపిస్తారా ప్రభుపాద్, చూద్దాం ఒకసారి ఇల్లు ఎలా ఉందో అని అడుగుతాం మనం కదా.
కలర్ ఏ పెయింట్ ఏం చెప్పండి కృష్ణకి. ప్రభుపాద్ ఈ ఫ్లోరింగ్ ఏ వచ్చని చెప్పండి ప్రభుపాద్. కొద్దిగా అప్పుడప్పుడు వీక్లీ స్టేటస్ పంపించండి ప్రభుపాద్, ఎలా ఉందో ప్రోగ్రెస్ చూస్తాము. 4 బెడ్రూమ్లు 5 బెడ్రూమ్లా ప్రభుపాద్, అప్డేట్స్ ఏంటి ప్రభుపాద్, వారం వారం మాకు మనస్తృప్తిగా ఉంటుంది ఇక్కడ అని మన తాపత్రం ఎలా ఉంటుంది. పిఎల్ సేతి ఏమి అని పట్టించుకోలే. ప్రభుపాద్ నాకు కనపడేది మీరు, సేవ మీకోసం, కృష్ణుడి దేవాలయం గురు సేవలాగా చేస్తున్నా, కాబట్టి మీరు ఏ సేవ ఇచ్చినా అది చేస్తాను ప్రభుపాద్ అని ఒక కన్స్ట్రక్షన్ దగ్గరుండి పిఎల్ సేతి అతనే దేవాలయం పక్కన చిన్న ల్యాండ్ కొనుక్కొని అక్కడ చిన్న ఇల్లు కట్టుకొని పక్కనే ఉండి కన్స్ట్రక్షన్ చేయించాలి అని మూవ్ అయిపోతాడు కూడా. చూడండి అలాగ మూవ్ అయిపోతాడు. తర్వాత ఏమవుతుంది చూడండి, పిఎల్ సేతి ఆ విధంగా సేవ చేసిన తర్వాత, అంత సేవ చేసిన తర్వాత వాళ్ళ పిల్లలు అందరూ మహాభక్తులు అవుతారు. ఇది జరిగింది ఎప్పుడు? 1970లో జరుగుతుంది. ఇది అర్థమేనా? 1970లో జరుగుతుంది. 2009కి వద్దాం ఇప్పుడు. 1970లో ఆ గుడి కన్స్ట్రక్షన్ 78లో అయిపోతుంది. అయిపోయిన తర్వాత అతను ఏం చేస్తాడంటే, అతని కళ్ళ ముందరే కదా ల్యాండ్ ఏమీ లేకుండా ఉన్న ల్యాండ్, మీరు ఇప్పుడు కూడా బాంబేకి వెళ్ళి చూడండి, జుహూ టెంపుల్ చాలా మాన్యుమెంటల్ టెంపుల్, అద్భుతమైన కట్టడం అది. ఆ సేతి దగ్గరుండి కట్టి 78లో దేవాలయం ఓపెన్ అయితే అప్పుడే ఇంత డబ్బులని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు కృష్ణుడి పైన. ప్రతి కృష్ణుడికి కావాల్సిన నైవేద్యాలన్నీ కూడా దేవాలయంకి ఇబ్బంది ఉండకూడదు కాబట్టి నేను వ్యాపారం చేస్తున్నా, ఆ వ్యాపారంలో కొద్ది లాభం వస్తుంది అని భగవంతుడి పైకి ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తారు. మనం ఎవరి మీద వేస్తాం? వాడు పుట్టదానే ఎఫ్డి ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ధనలక్ష్మి ఏదో లక్ష్మి ఏదో వచ్చినాడు పథకం ఏదో అంట, పుట్టిన ఆడపిల్లకి వెంటనే పథకం ఏదో ఓపెన్ చేస్తున్నారు, డిపాజిట్ ఏదో. తప్పులేదు, ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. తర్వాత ఏమిటి? ఈ ఫ్యూచర్ బాగానే ఉంది, బాగా లెక్కలేసుకున్న బాగానే ఉంది, తర్వాత ఏమిటి? చనిపోయిన తర్వాత ఫ్యూచర్ ఏమిటి? అది ఎవరు? అది కదా ముఖ్యం మనకు. ఇప్పుడు 50 ఏళ్ళు బాగానే ఉంది ఫ్యూచరు, ఎఫ్డీలు వేసి బ్యాంకుల్లో వేసి బాగానే ఉంది, తర్వాత ఫ్యూచర్ ఏమిటి? మరి ఆ ఇంట్లోనే చీమనో బొద్దింక వాళ్ళు ఎఫ్డీ తినేది బాగుంటాడు, దెబ్బలు తినేది ఎవరు? మీరు. ఇక్కడ ఏమవుతుంది? పిఎల్ సేతి వాళ్ళ పిల్లలందరినీ భక్తులు చేస్తాడు. కృష్ణుడి పైన ఫిక్స్డ్ డిపాజిట్ వేసి వచ్చిన డబ్బులంతా కృష్ణుడికి వెళ్ళే విధంగా చేస్తాడు. 2009. ఇప్పుడు 2009కి వద్దాం, 70 నుంచి 9కి వద్దాం. అప్పుడు ఆయన వయసు 88 సంవత్సరాలు. ఎంత వయసు? 88. ఆ సమయంలో పిఎల్ సేతి ఆ సమయంలో చాలా ఆరోగ్యం నశించిపోయి ఇంకా గడియలు దగ్గరకు వచ్చేస్తాయి, మృత్యు గడియలు. ఆయన ఎవరితో ఏది మాట్లాడడం మానేస్తాడు. మొదటిది ఏంటంటే, మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు తిండి మానేస్తాం. ఆఖరి సమయాల్లో తినడం మానేస్తాం, తాగడం మానేస్తాం. సుఖాలు ఇంద్రియాలన్నీ బంద్ అయిపోతాయి, డోర్లన్నీ క్లోజ్ అయిపోతాయి. అంత హరిచింతన, ఆలోచనలంతా శ్రీహరి కోసం ఉండాలి. ఆయన నామం తప్ప వేది వెళ్ళదు మైండ్లో, అలా ఉండాలి. పిఎల్ సేతి ఏం చేస్తాడు? చనిపోయే ముందు రోజుల్లో అంతా ఎవరితో మాట్లాడు. ఆయన నోరు తెరిస్తే రాధా కృష్ణ ప్రభుపాద్, ఈ 2 పదాలు తప్ప ఏది మాట్లాడేవాడు కాదు. ఇది కావాలి అది కావాలి, మన వాళ్ళు ఉంటారు ప్రేమించే అందరూ భక్తులే, కానీ ఎవరితో ఏం మాట్లాడు. రాధాకృష్ణ ప్రభుపాద్ 2 పదాలే చెప్పేవాడు అంతే. ఇంకా చనిపోయే 2 రోజులు, ఫిబ్రవరి 12 అనుకుంటా, ఫిబ్రవరి 12 ఆ రోజు కొద్దిగా మాట్లాడతాడు. ఆ రోజు అంటాడు, నా సమయం వచ్చింది, ప్రభుపాదుల వారు నన్ను పిలుస్తున్నారు, ప్రభుపాదుల వారు నా కోసం వస్తున్నారు, వచ్చి చెప్పారు ఇప్పుడే, సేతి నీకు చెప్పాను కదా 50 సంవత్సరాల ముందు కృష్ణుని గుడి ఇల్లు కడుతున్నాడు వైకుంఠంలో అని, అది రెడీ అయిపోయింది, నువ్వు వచ్చే సమయం వచ్చింది. ఎప్పుడో
70లో ప్రభుపాద అనిన మాట 77లో ప్రభుపాద వైకుంఠం వెళ్ళిపోతారు. 77లో ప్రభుపాదలో వైకుంఠం వెళ్ళిపోతారు. ఇది ఎప్పుడు సంఘటన? 2009. ప్రభుపాద వారు చెప్పినట్టే, మాట ఇచ్చినట్టే వచ్చి అతను కొద్దిగా స్పృహ లేకుండా స్పృహలోకి వచ్చి వాళ్ళ కుటుంబం చెప్పిన మాట, ప్రభుపాదుల వారు నా కోసం వచ్చారు, కృష్ణుడు నా ఇల్లు రెడీ చేసేసాడు, నేను వెళ్ళాలి అని ప్రభుపాద పిలుస్తున్నారు అని అంటారు. కాబట్టి ఆఖరిసారి ఒక్కసారి నాకు దర్శనం చేపించండి అని అంటాడు. అంతే. రాధాకృష్ణ కట్టిన గుడి జుహూ టెంపుల్, అతని శరీరం కూడా కదలలేదు, కానీ తీసుకెళ్ళాలి, నాకు దర్శనం చేసుకోవాలి అని అంటాడు. వాళ్ళ బంధువులందరూ ఆయన తీసుకొని వచ్చి రాధాకృష్ణుని దర్శనం చేసుకుంటారు. ప్రభుపాదుల విగ్రహం చూసి అప్పుడే ఏడుస్తూ ఉంటాడు. ఇంకా ప్రభుపాదుల వారికి పువ్వులు, గురు పూజ పువ్వులు అర్పించి ఫ్లవర్స్ సేవ చేసి ప్రభుపాదులు అలా చూస్తూ ఇంకా ఆయన ఆఖరి గడియలు వస్తాయి, ఇంటికి తీసుకుని వెళ్తారు. లాస్ట్ చెప్పిన మాట, ప్రభుపాద్ నా కోసం వచ్చారా మీరు అని చెప్పి శరీరం వదిలేస్తాడు. అంటే ఆచార్యులు ఒక మాట చెప్పారంటే కృష్ణుడు అన్న మాట తప్పచ్చు ఒక్కొక్కసారి. భగవద్గీతలో శ్లోకం ఉంది, అర్జున నువ్వు చెప్పు. ఆ శ్లోకం ఏమిటి? నువ్వు డిక్లేర్ చేయి, నా భక్తుడు ఎప్పటికి నశించడు అని. కృష్ణుడు చెప్పచ్చు కదా ఆ మాట, అర్జునుడు చెప్పు అంటాడు. ఆ శ్లోకం ఏమిటి? నమే భక్త్యా ప్రణశ్యతి. అది మీ హోంవర్క్. అది నెక్స్ట్ వీక్ కనుక్కోరావాలి శ్లోకం ఏమిటి. లాస్ట్ ఏమిటి వస్తుంది? నమే భక్త ప్రణశ్యతి. ఇది శ్లోకం కనుక్కోరండి, మీరు చదువుకొని రావాలి, భగవద్గీతలో వస్తుంది. నా భక్తుడు ఎప్పటికీ నశించడు అర్జున, నువ్వు చెప్పు లోకానికి అర్జున అంటాడు. ఎందుకంటే నేను భక్తవత్సలుడు, నా భక్తుడు ఒక మాట ఇస్తే ఆ మాటకి నేను కట్టుబడి ఉంటాను. నా మాట అయినా ఒక దాటుతానేమో కానీ నా భక్తుడు ఇచ్చిన మాట నేను 600 చేస్తా. మహాభారతంలో చూశాడు, అర్జునుడు ఒక మాట ఇస్తాడు, రేపు ఎవరిని చంపుతానని సూర్యాస్తమయం లోపల. అర్జునుడు ఒక మాట ఇస్తాడు కురుక్షేత్రంలో, రేపు సూర్యాస్తమయం లోపల జయద్రథ. గుర్తుందా పేరు? ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి కదా. సినిమా పేర్లు బాగుంటాయి మనకు బాగా మైండ్లో అంతా. ఇలాంటి క్యారెక్టర్లు గుర్తుపెట్టుకోవాలి కదా. జయద్రథ ఎవరికది? ఆ మాట ఇస్తాడు, రేపుడు సూర్యాస్తమయం లోపల ఇతన్ని చంపేస్తాను. కానీ అక్కడ చూస్తే పరిస్థితులు అలా ఉండవు. అర్జునుడు అలా వెళ్లకుండా దుర్యోధనుడు చాలా ప్లాన్లు వేస్తాడు. ద్రోణాచార్య, కర్ణ ఎంతోమంది వచ్చి అర్జునుడిని వెళ్లకుండా చేస్తారు. అక్కడి నుంచి తప్పిస్తాడు కృష్ణుడు అర్జునుడిని. అక్కడి నుంచి తప్పించి లాస్ట్లో నా భక్తుడు మాట ఇచ్చాడు కదా అర్జునుడు, ఆ మాట కోసం అర్జునుడి కన్నా టెన్షన్ ఎవరికి? కృష్ణుడికి టెన్షన్ ఎక్కువ. నా భక్తుడిచ్చిన మాట నిలబెట్టుకోవాలి, అతను పరువు పోతుంది. చూడండి, భగవంతుడి ప్రేమ మనం అర్థం చేసుకుంటే మన పైన మిగతా ఏ ప్రేమైనా ఈ ప్రపంచంలో కనపడేది అల్పమైన ప్రేమ. అది ఇంద్రియ ప్రీతి ప్రేమ, సుఖాలతో వచ్చిన ప్రేమ. ఆ ప్రేమలో పెద్ద మజా లేదు. ఆ ప్రేమ కాసేపు ఎలాగంటే నవ్వగా ఉన్నప్పుడు, మనం ఇచ్చింగ్ ఉన్నప్పుడు అంటున్నాం కదా, అనిపిస్తుందా? ఏదైనా ఇచ్చింగ్గా ఉన్నప్పుడు ఏంటంటే ఏమవుతుంది? కొద్దిగా ప్రశాంతంగా ఉంది. ఎక్కువ గీరేస్తే ఏమొస్తుంది? రక్తం వచ్చి తర్వాత కారిపోయి హాస్పిటల్కి వెళ్ళాలి. ఏది కూడా మితంగా ఉండాలి బంధాల పైన. ఇక్కడ ఏమిటి? కృష్ణుడు అర్జునుడు ఇచ్చిన మాట కోసం ఆ రోజు ఎన్ని ప్లాన్లు చేసి స్వామి సూర్య అస్తమయాన్ని కూడా క్రియేట్ చేస్తాడు స్వామి. సూర్యుడు అస్తమైనట్టు సుదర్శన చక్రంతో ఆపేస్తాడు. అందు యుద్ధం అయిపోయింది అనుకుంటారు, అందరూ వెళ్ళిపోయి ఆ టైంలో మళ్ళీ సూర్యుడు మేఘాలన్నీ వెళ్ళిపోయి సూర్యుడు వచ్చేస్తాడు. ఆ ఘట్టం వింటే మహాభారతంలో మనకు ఒళ్ళు అంతా ఒక గూస్ బంప్స్ అంటాం కదా, ఒళ్ళు ఒక జుగస్మితంగా అయిపోతుంది. అంటే భగవంతుడు ఏమి చేస్తాడు భక్తుడి కోసం? ఏదైనా చేస్తాడు. అలాంటి భక్తులు లేరు ఇప్పుడు. అదే కృష్ణుడు ఇప్పుడు ఉన్నాడు, అలాంటి భక్తులు లేరు. అందుకే ప్రభుపాద జీవితం చూస్తే ఎన్నో చేశారు ప్రభుపాదుల వారు. పిఎల్ సేతి ఆయన చేసిన సేవ ప్రభుపాద చెప్తాడు, కృష్ణుడు నీకు ఇల్లు కడుతున్నాడు కాబట్టి మన కృష్ణుడికి దేవాలయం కడితే మన కృష్ణుడు మర్చిపోతాడా? మన అందరికి ఇల్లులు కట్టిస్తే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారా? మీ ముత్తాతల పేర్లు చెప్పండి.
నన్ను ఎవరో వచ్చి కలిశారు. మాకు ఆస్తి ఉందండి, 200 సంవత్సరాల హిస్టరీ మాది, 200 సంవత్సరాల తరతరాలు ఉంది, అది అప్పుడు నుంచి ఉన్న ఇల్లు కాపాడుకుంటున్నా. చెప్పాను, ఆయన పేరు చెప్పు ఆయన ఒకసారి అన్నాను. లేదండి మా తాతగారి వరకు నాకు పేరు తెలిసిన తర్వాత తెలియదు, నాకు 5-6 తరాల ముందు ఇచ్చారు. అరే బాబు, ఆయన ఆస్తి బాగానే పెట్టుకున్నావు, బాగానే ఉంది, ఆయన పేరు గుర్తు, అట్లే పేరైనా గుర్తుపెట్టుకోరు బాబు. పాపం ఎంతో కష్టపడ్డాడు మీకోసం ఆయన 200 సంవత్సరాల ముందు. చూడండి, అనిపిస్తుంది కదా, మనుషులు మర్చిపోతారు. ఇక్కడ ప్రేమలు మర్చిపోతాం, అన్నీ మర్చిపోతాం, కానీ భగవంతుడు ఇచ్చిన మాట, భక్తులు ఇచ్చిన, ఆచార్య ఇచ్చిన మాట ఎప్పటికీ మర్చిపోడు. కాబట్టి ఆ పిఎల్ సేతి కృష్ణుడికి చిన్నగా రూములు కట్టి గుడి కడితేనే కృష్ణుడు ఏం చేశాడు, వెంటనే ప్రతిఫలంగా అతనికి ఇల్లు కట్టేశాడు వైకుంఠంలో. చూడండి, ఎంతమంది వైకుంఠం ఇల్లు కావాలి, చేతులు ఎత్తండి. ఎంతమంది వైకుంఠం ఇల్లు కావాలి? వద్దా? ఇక్కడే ఉంటారు హిందూపురంలోనే. ఎలా వస్తుంది? కావాలంటే వచ్చేస్తుందా? కావాలంటే ఎలాగా? ఆ భగవంతుడి నిర్మాణంలో భాగం అవుతామా లేదా? ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్లో భాగం అవ్వాలి కదా మనం కూడా, భాగస్వాములు అవ్వాలి కదా. లేకుండా ఇంట్లో మనం జపం చేసుకుంటారు పొద్దున రాత్రి, ఇదంటే కుదరదు కదా. నడుము వంచాలి, ఒళ్ళు వంచాలి, కొద్దిగా దీంట్లో భాగం అవ్వాలి. కాబట్టి దేవుడు, కృష్ణుడు దేవాలయం అనేది మామూలు దేవాలయం కాదు. ఆ సేవ మామూలు సేవ లాంటిది కాదు. కాబట్టి మనం అనంత కోటి జన్మల పాపాలు చేసిన కర్మలన్నీ వెళ్ళిపోతాయి. అంతేకాదు, మీ ద్వారా కొన్ని తరతరాలు మీకోసం కష్టపడిన ముత్తాతలు వాళ్ళు కూడా మోక్షం వస్తుంది మీ ద్వారా. మీరు ఏదైనా బహుమానం ఇవ్వాలనుకుంటే మీ నాన్నగారికి, మీ అమ్మగారికి, మీ తాతగారికి, ముత్తాతలకి వాళ్ళు రుణం తీర్చుకోవాలంటే రుణం ఎలా తీర్చుకుంటాం? విష్ణు దేవాలయంలో మన భాగం అయితే పితృలోకాల్లో ఉన్న, నరకలోకాల్లో ఉన్న, ఏ లోకంలో ఉన్న మన ముందున్న తరతరాలు వాళ్ళు కూడా మీ ద్వారా వాళ్ళకి మోక్షం పొందుకుంటారు. కాబట్టి మీరు ఏదైనా రుణం తీర్చుకోవాలంటే మీ తల్లిదండ్రులకి, వాళ్ళ తల్లిదండ్రులకి ఇది ఒక బంగారు అవకాశం ఇది. కాబట్టి కృష్ణుని దేవాలయంలో ఉడత సహాయం, ఏదో ఒక సేవ, ఆ భావన ఉంటే చాలు మీరులో. ఇప్పుడు భగవంతుడు మీరు ఇచ్చే చూడ్డు ఆయన. ఇప్పుడు ఒక చేతి ఇస్తున్నాం అనుకోండి, సుధాముడు ఇచ్చింది చూడాలి ఆయన, వెనకాల ఎంత దాచుకున్నామో చూస్తాడు ఆయన. అర్థమైందా? ఒక చేతి ఇలా వేస్తాం మన హుండీలో, స్వామి ఏం చూస్తాడు? నువ్వు వేసింది చూడ్డు, వెనకాల ఎంత పెట్టుకున్నావా నువ్వు, అరే ఇంకా నీకు తగ్గలేదా? స్వామి మనం ఎంత దాచుకున్నామో చూస్తాడు, వేసిందే కాదు. కాబట్టి మీరందరూ కూడా వచ్చే కృష్ణుడి యొక్క దేవాలయంలో కన్స్ట్రక్షన్లో మీరందరూ మీ చేతనంత సేవ చేయండి. అక్కడ టెంపుల్, ఆ దేవాలయం మీకోసం, మీ తరతరాలు, మీ పిల్లల కోసం, ఈ ఊరు సమాజం కోసం. అది దాంట్లో ఒక యాక్టివ్ పార్టిసిపేషన్గా ఉండాలి, యాక్టివ్గా దానిలో భాగం అవ్వాలి. ఇంట్లో ప్రతి సంవత్సరం ఇంట్లోనే ఉంటారు, కృష్ణుడి కోసం బయట రావాలి. అర్జునుడు యుద్ధమే చేశాడు, మీరేం చేయాలి చెప్పండి? అర్జునుడు అని యుద్ధాలు మనం ఏం చేయగలుగుతాం? మిమ్మల్ని యుద్ధాలు చేయమన్నాడా కృష్ణుడు? వాళ్ళు లేపే వీళ్ళు లేపే అని చెప్పాడా? మీ తాతను లేపే అన్నాడా? మీ టీచర్ని లేపే అన్నాడా? చెప్పండి. మీ పిల్లల్ని లేపేవన్నాడా? ఏం చెప్పాడు కృష్ణుడు మిమ్మల్ని? మీకైనా శిక్షలు ఇచ్చాడా? మనది జాలి గుండె, అంత తట్టుకోలేదు మనది. కాబట్టి కృష్ణుడు అలాంటి పెద్ద పెద్ద సర్వీసులు ఇవ్వాలా మనకి, ఏమిచ్చాడు? చిన్న సర్వీసే కదా ఇది. కాబట్టి దీంట్లో మీ ఒక్కరి సేవ వల్ల అన్ని తరతరాలకి చెప్పుకోలేనంత పుణ్యం, ఆ కర్మలన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి అదృశ్యాన్ని మళ్ళీ వదులుకోవద్దండి మీరు. సో ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి మీకు. ఈరోజు సమయం అయిపోయింది, కానీ చెప్పాలి, అది టైం ఉందయ్యా? ఓకే, 10 నిమిషాలు ముఖ్యమైన విషయం. సో ఇది మీకు అందరికీ అర్థమైందా? ఇప్పుడు కృష్ణుడు దేవాలయం ఏ విధంగా ఉండాలి? గరుడ పురాణం, అగ్ని పురాణం, వామన పురాణం, వాయు పురాణం, భాగవత పురాణం, ఇన్ని పురాణాలు ఏం చెబుతున్నాయి? ఒక్క అడుగు అయినా కృష్ణుడి యొక్క దేవాలయం భాగమైతే నిర్మాణంలో కొన్ని తరతరాలు చేసిన పాపాలన్నీ వెళ్ళిపోతాయి. విష్ణువు అర్పించి వేస్తాడు. ఆ పిఎల్ సేతి ఆయన జీవితం ఎలా ఉంది చూడండి. ఆయన ఆ సమయంలో సేవ చేయడం వల్ల ఏమైంది? 50 సంవత్సరాల తర్వాత అయినా చనిపోయే సమయంలో ప్రభుపాదులు వారు వచ్చి చూడండి, గుర్తుపెట్టుకోండి, మోక్షం అంటే ఏమిటి? గురువు వచ్చి తీసుకొని పోతాడు మనల్ని. ఏదో దీపం వెళ్ళిపోవడం కాదు.
ఒక దీక్ష తీసుకున్న భక్తుడికి ఆచార్యులు శరీరం వదిలిన శిష్యుడు శరీరం వదిలిన తర్వాత ఆచార్యుడు ఆ శిష్యుడి కోసం వచ్చి ఆ శిష్యుడిని తీసుకొని వెళ్తాడు. మామూలు వాళ్ళ కోసం యమధర్మరాజు వస్తాడు. ఒక భక్తుడు చనిపోతే ఆచార్యులు వస్తారు. ప్రభుపాదుల వారు వచ్చి ఆ జీవుడిని తీసుకొని వెళ్ళి బయట అన్ని లోకాలు చూపిస్తారంట. చూడండి, స్వర్గలోకం ఎలా ఉంటుంది, తపోలోకం ఎలా ఉంటుంది, మహర్లోకం ఈ విధంగా ఉంటుంది, పాతాళం ఎలా ఉంటుంది, యమలోకం ఎలా ఉంటుంది, బ్రహ్మలోకం ఎలా ఉంటుంది, అన్ని లోకాలు చూపిస్తూ వైకుంఠలోకం ఆ విరజానది, బ్రహ్మలోకం తర్వాత విరజానది అని ఉంటుంది. విరజానదిని ఎవడూ దాటలేడు. జ్ఞాని, యోగి, కర్మి ఎవడూ కూడా విరజానదిని దాటలేడు, ఒక భక్తుడు తప్ప. ఆ విరజానదిని దాటించే శక్తి ఒక గురువుకు తప్ప ఎవరికి లేదు. ఆ విరజానదికి అటువైపే వైకుంఠం, ఇటువకంతా భౌతిక ప్రపంచం. మన బ్రహ్మలోకం వరకు వెళ్ళగలుగుతాం మన తపస్సుతో, జ్ఞానంతో, ధ్యానంతో. బ్రహ్మలోకాన్ని అవతల వెళ్ళలేం. అర్జునుడు కూడా భాగవతంలో వస్తుంది, కొంతవరకు వెళ్ళగలుగుతాడు. రథం కూడా కృష్ణుడి శక్తితోనే ముందుకు వెళ్ళగలుగుతాడు. తర్వాత ఆ విరజానదిని దాటించేదే గురువు, మోక్షాన్ని ఇచ్చేదే గురువు, కృష్ణుని దగ్గర తీసుకువెళ్ళేదే గురువు, వైకుంఠ ప్రాప్తిని ఇచ్చేదే గురువు, మన చనిపోయిన తర్వాత మన కోసం వచ్చేదే గురువు. ఈ జీవితం గురు సేవ అయి ఉండాలి. కాబట్టి ఎన్నో గుడులు కడితే పుణ్యం తప్ప మోక్షం రాదు. మీకు మోక్షం వచ్చే అవకాశం ఇప్పుడు వచ్చింది, ఉపయోగించుకోండి. ఇంకా ముఖ్యమైన